సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం. హెచ్టిఎంఎల్ అదర్ లిస్ట్. ఏంటి గైస్ హెచ్టిఎంఎల్ మీకు నిన్న లిస్ట్ అని చెప్పి, మన లిస్ట్ అంటే ఇవి మన మెనూ బార్ కూడా చేసాము. మనకి ఇక్కడ స్క్రీన్ అనేది చిన్న సైజ్ అయిపోయింది కదా, జస్ట్ వెయిట్ చేసి ఇక్కడ సైజ్ వచ్చేసరికి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి, లేకపోతే స్క్రీన్ సైజ్ కనబడదు సరిగ్గా. ఓకే, ఫిట్ అయిందా? ఓకే ఓకే. సో గైస్ మరి నేను మనం మెనూ బార్ చేసుకున్నాం. మెనూ బార్ గురించి ఇంత ముందు ట్యూటోరియల్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి అందులో అదర్ లిస్ట్ అంట గైస్, హెచ్టిఎంఎల్ అదర్ లిస్ట్ కూడా ఉన్నాయంట. అవి చూద్దాం. హెచ్టిఎంఎల్ ఆల్సో సపోర్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే డిఎల్, డిస్క్రిప్షన్ లిస్ట్ డిఎల్, డిస్క్రిప్షన్ లిస్ట్ కూడా సపోర్ట్ చేస్తుందంట. ఓకేనా. హెచ్టిఎంఎల్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ టర్మ్స్ విత్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఓకేనా. డిస్క్రిప్షన్ లిస్ట్ మనకి ఏం చేస్తుంది, విత్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్ అంట. ఒకసారి అవి చూద్దాం. ద డిఎల్ ట్యాగ్ డిఫైన్స్ ద డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకేనా. ద డిటి ట్యాగ్ డిఫైన్స్ ద డిస్క్రిప్షన్ డిఫైన్స్ ద టర్మ్. ఆల్రెడీ మనం ఇది టర్మ్ అంటే మనం చెప్పుకున్నాం కదా. ఇది అయిపోయింది గైస్ నిన్న. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది గైస్. ఓకే ఓకే, ఇది అయితే అయిపోయింది. ఓకే, ఇది ఆల్రెడీ ఎక్సర్సైజ్ కూడా చేసినట్టు ఉన్నాం కదా. అయిపోయింది గైస్, ఇది ఆల్రెడీ నిన్న కంప్లీట్ అయిపోయింది, మర్చిపోయాం. అదర్ లిస్ట్ కూడా ఓకే ఓకే. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. హెచ్టిఎంఎల్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇది అవలే కదా మనకి. సో హెచ్టిఎంఎల్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గైస్. ఓకేనా. ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హ్యాస్ ఎ డిఫాల్ట్ డిస్ప్లే వాల్యూ గైస్. ఓకేనా. ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి కూడా కొన్ని డిస్ప్లే వాల్యూస్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి గైస్. ఓకేనా. డిఫాల్ట్గా ఉంటాయి. అందుకే మనకి ఏ ట్యాగ్ అయినా ఇక్కడ లెఫ్ట్ నుంచి రావడం, లెఫ్ట్ సైడ్ సమ్ స్పేస్, అవన్నీ కూడా కొన్ని డిఫాల్ట్ వాల్యూ అయితే ఉంటాయన్నమాట. డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఇట్ ఈస్. అది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్, లైక్ పి అవ్వచ్చు, H2 H1 అవ్వచ్చు. ఓకేనా. అలాగే రకరకాల ట్యాగ్స్. ఓకేనా, ఏదైనా అవ్వచ్చు ఎలిమెంట్స్. ద టూ మోస్ట్ కామన్ డిస్ప్లే వాల్యూస్ ఆర్ బ్లాక్ అండ్ ఇన్లైన్. మోస్ట్ కామన్ ద మోస్ట్ కామన్ డిస్ప్లే వాల్యూస్ ఏంటవి ఆర్ బ్లాక్ అండ్ ఇన్లైన్. ఓకేనా. ఈ రెండు కూడా మోస్ట్ కామన్ అంట. బ్లాక్ ఒకటిను, ఇన్లైన్ ఒకటి. ఓకేనా. బ్లాక్ అండ్ ఇన్లైన్ ఇవి చూద్దాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే గైస్, ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ అనే న్యూ లైన్ గైస్. ఓకేనా. బ్లాక్ లెవెల్ మనం ఇంత ముందు చూసా మన కోడ్లోని బ్లాక్ సిఎస్ఎస్లో ఏం పెట్టాం, ఇక్కడ డిస్ప్లే బ్లాక్ అని పెట్టాం, గుర్తుందా? దేనికి పెట్టాం? డిస్ప్లే బ్లాక్ అని చెప్పి మనకి వచ్చింది కోడ్లో. డిస్ప్లే బ్లాక్ లిస్ట్లోని ఏ ఎలిమెంట్కి. ఓకేనా. డిస్ప్లే అనేది బ్లాక్ ఇచ్చాం, ఎందుకంటే పక్క మనకి కనిపించట్లేదు కదా, అది పెడితే పక్క కనిపించే మనకి కదా. సో అదే ఇక్కడ ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్, ఇది ఎక్కడ ఉంది, ఇది బ్లాక్లో ఇక్కడ ఇచ్చేదా. ఓకే, ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్ గైస్. ఓకేనా. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ప్రతిసారి కొత్త లైన్లో స్టార్ట్ అవుతుందంట. ఓకేనా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ స్టార్ట్ అనే న్యూ లైన్. అండ్ ద బ్రౌజర్ ఆటోమేటికల్లీ యాడ్ సమ్ స్పేస్. ఆటోమేటిక్గా బ్రౌజర్ స్పేస్ కూడా యాడ్ చేస్తుందంట. అంటే స్పేస్ అంటే అది మార్జిన్ అని అర్థం. ఓకేనా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఎలిమెంట్. బిఫోర్ అంటే తర్వాత, బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత. ఓకేనా. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ టేక్స్ అప్ ద ఫుల్ విడ్త్ అవైలబుల్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ టేక్స్ ద ఫుల్ విడ్త్ అవైలబుల్ అంటే స్ట్రెచెస్ అవుట్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ క్యాన్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఫుల్ విడ్త్ తీసుకుంటుందంట. టేక్స్ అప్ ద ఫుల్ విడ్త్, ఎంత ఉంటే అంత బ్లాక్ లెవెల్ అనేది తీసుకుంటుంది. అది స్ట్రెచ్ అవుట్ టు ద లెఫ్ట్ సైడ్కైనా లేదంటే రైట్ సైడ్, ఎంత డిస్టెన్స్ ఉంటే, అంటే ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లో ఎంత ఉంటే అంత తీసుకుంటుందంట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ టేక్స్ అప్ ద ఫుల్ విడ్త్. ఓకేనా, అది గుర్తించుకో. టూ కామన్లీ యూజ్డ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ P1 div1 అంట. ఓకేనా. కామన్లీ యూజ్డ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ P అంటే పారాగ్రాఫ్, డివ్ అనే ట్యాగ్ గురించి మనం ఇంకా చెప్పలేదు, ఎలిమెంట్ గురించి. ఓకేనా. ద P ఎలిమెంట్ డిఫైన్స్ పారాగ్రాఫ్ ఇన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. డివ్ ఎలిమెంట్ అంటే, డివ్ ఎలిమెంట్ గురించి ఇప్పుడు చెప్పలేదు మీకు. ఎలిమెంట్ డిఫైన్స్ డివిజన్ ఆర్ సెక్షన్ అంట గైస్. ఒక డివిజన్, అదొక డివిజన్ లేదంటే అదొక సెక్షన్, సెపరేట్ సెక్షన్ లాగా. ఓకేనా. సెపరేట్ డివిజన్ అని అనొచ్చు. ఓకేనా.
ఇన్ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకేనా. ద పి ఎలిమెంట్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కంట గైస్. అంటే పి అంటే పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చాం అనుకో అది మొత్తం తీసుకుంటుంది కదా, లాస్ట్ వరకు ఆ లైన్ వస్తుంది. ఓకేనా, అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకేనా. డివ్ ఎలిమెంట్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అలాగే డివ్ కూడా అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అది కూడా. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేంటిది, బార్డర్ ఇచ్చాడు దీనికి, హెలో వరల్డ్ అని ఇచ్చి ఫస్ట్ ఒక పి ఇదేంటిది, ఇది పారాగ్రాఫ్. ఓకే, ఇది కూడా పారాగ్రాఫ్. ఫస్ట్ వన్ ఓకే హెలో వరల్డ్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, హెలో వరల్డ్, అదే కదా వచ్చింది. ఇది పారాగ్రాఫ్లో తీసుకున్నాడు. పీలో స్టైల్ ఇచ్చాడు. స్టైల్ ఏంటి, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకేనా, బార్డర్ ఏంటి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అన్నాడు. ఇంకోటి డివ్ తీసుకున్నాడు. కానీ ఇది పారాగ్రాఫ్ ఏంటి, హెలో వరల్డ్ ఎంత పెద్ద వచ్చింది అదే చూస్తున్నాను. ఇవన్నీ సేమ్ సైజ్, ఇదే సేమ్ సైజా, సేమ్ సైజే కదా. డి క్యాపిటల్ కార్డ్ సేమ్ సైజే కదా. ఈ అనేది ఎంత సైజ్ ఉంది, ఓకే అంతే సైజ్. అయితే ఇది కొంచెం పెద్ద వచ్చింది అనుకున్నాను, సేమ్ సైజే. ఓకే, ఇప్పుడు చూడు, పారాగ్రాఫ్ వాడు తీసుకున్నాడు, డిస్ప్లే తీసుకున్నాడు. అంటే ఇక్కడ పారాగ్రాఫ్లోని బార్డర్, అంటే బార్డర్ పెడితేనే మనకు తెలిసింది. ఒకవేళ బార్డర్ అవ్వకపోతే మనకి తెలియదు. ఇదంతా డిస్ప్లే మొత్తం బ్లాక్ చేస్తుంది అనేది ఎప్పుడు తెలియదు. చూడు, రన్ చేసి అంటే ఇది నీకు ఎక్కడి వరకే తెలిసింది. మన బార్డర్ పెడితే తెలిసింది ఎంతవరకు ఉన్నది అనేది. ఓకేనా, పారాగ్రాఫ్ అనేది మొత్తం ఈ లైన్ అంతా తీసుకుంటా, అదే అంటున్నాడు ఇక్కడ. అదే యూజ్డ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి, 2 కామన్లీ యూజ్డ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ పి అండ్ డివ్. ఓకేనా, ఇది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. అలాగే డివ్ అనేది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. బ్లాక్ అంటే ఇదే బ్లాక్ చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇదంతా బ్లాక్ అయిపోయినట్టే, అదే తీసుకుంటుంది, వేరే ఇంకేమీ రానట్టు. ఓకేనా, అలాగే డివ్ కూడా చూడండి, డివ్ అందులో కూడా హెలో వరల్డ్ ఇచ్చాడు. డివ్ అనేది కూడా మొత్తం బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఓకేనా, ద పి అండ్ డివ్ ఎలిమెంట్స్ ఆర్ బోత్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్స్. చూసా కదా ఇక్కడ పైది పారాగ్రాఫ్, కిందది డివ్. ఓకేనా, అండ్ దే విల్ ఆల్వేస్ స్టార్ట్ ఏ న్యూ లైన్. ఓకేనా, దే విల్ ఆల్వేస్ స్టార్ట్ ఏ న్యూ లైన్. ఇప్పుడు పారాగ్రాఫ్ ఇచ్చాం, అది ఎక్కడ బ్లాక్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డివ్ ఎక్కడ రాలే, పక్కన రాలే, మళ్ళీ పారాగ్రాఫ్ అనేది బ్లాక్ చేస్తుంది. ఇంక వేరే దేని ఇచ్చారనుకో కిందనే వస్తున్నాయి, అంతేగాని పారాగ్రాఫ్ పక్కన రాలే కదా డివ్. ఇది చిన్నవాడే, ఈ పక్కన వచ్చాడు మామూలుగా. అయితే ఎందుకు రాలేదు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే అదే, ఇంక వేరే ట్యాగ్స్ ఏవి రావు దాంట్లోనే. ఈ పక్కన ఇది డివ్ది అంటే ఇది ఎక్కడ రాలేదు, చూసావా. అంటే అదే అంటున్నాడు, పి అండ్ డివ్ ఎలిమెంట్స్ ఆర్ బోత్ ఎలిమెంట్స్ బ్లాక్ ఎలిమెంట్సే. ఓకేనా, డివ్ పెట్టానుకో ఇంకో పారాగ్రాఫ్ వేస్తే కిందనే వస్తుంది, అంతేగాని దీని పక్క రాదు. అంటే ఇది కూడా బ్లాక్ చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు పాయింట్. బోత్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ దే విల్ ఆల్వేస్ స్టార్ట్ ఏ న్యూ లైన్ గైస్. ఓకేనా, ఈ పారాగ్రాఫ్ అనేది కూడా కొత్త లైన్లో స్టార్ట్ అవుతుంది, అలా డివ్ అనేది కూడా కొత్త లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు పారాగ్రాఫ్ ఇచ్చాం, డివ్ ఇవ్వగానే పారాగ్రాఫ్ పక్కన రాలే, చూసావు కదా. ఓకేనా, అది. అండ్ టేకప్ ద ఫుల్ విత్ అవైలబుల్, ఎంత ఉన్నదో అంత తీసుకుంటున్నాయి, అంతే కదా. స్ట్రెచ్ అవుట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత ఉంటే అంత తీసేసుకుంటాయి. ఓకేనా, అది. ఓకేనా గైస్, అర్థమైందా. ఈ రెండు కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకేనా, మోస్ట్ కామన్లీ యూజ్డ్ పి అండ్ డివ్. ఓకేనా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్తున్నాడు. అలాగే ఇది హీర్ ఆర్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్ HTML. ఇందులో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఎలిమెంట్స్. అందులో ఇగోండి ఇవి, అడ్రస్ బ్లాక్ లెవెలే. ఓకేనా, ఆర్టికల్, ఎసైడ్, బ్లాక్ కోట్, క్యాన్వాస్, డిడి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ కాదు, డిస్క్రిప్షన్ డేటా. ఎస్, అలాగే డిఎల్ డిస్క్రిప్షన్ లిస్ట్, డిఎల్ అంటే. డిటి అంటే డిస్క్రిప్షన్ డేటా. ఫీల్డ్ సెట్, డిస్క్రిప్షన్ ఏంటి, టీ అంటే డేటా, టీ అంటే డిస్క్రిప్షన్ టెక్స్ట్. ఓకే, అదే వస్తుంది. అలాగే ఫీల్డ్ సెట్, ఫిగ్ అంటే ఫిగర్ క్యాప్షన్ అనమాట. ఓకే, ఇది ఫిగర్. ఫామ్స్ కూడా మీకు ఇంకా రాలేదు. ఫామ్స్ వస్తే ఇంకా భలే ఉంటుంది. ఫామ్స్ ఎక్కడ ఉంది, అందుకే పైన ఉండదు. ఫామ్స్ పైన ఉండదు. ఫామ్ మీకు చాలా ఇంపార్టెంట్ కదా. అదే ఇన్పుట్ మనం టైప్ చేస్తాం కదా, ఫస్ట్ నేము, ఫామ్స్. అవి ఫామ్స్ వస్తే మీకు క్లాస్ ఇందులో స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. జావాస్క్రిప్ట్, ఫైల్ పాత్, హెడ్, ఫామ్స్ మీకు
అది చెప్పగానే కింద ఉన్నాయి ఫామ్స్ స్పెషల్గా ఉన్నాయి, తర్వాత వస్తుంది అది. ఓకే, సో గైస్ ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ చూసుకోండి. నాన్ స్క్రిప్ట్, ఓఎల్, ఆర్డర్ లిస్ట్, పారాగ్రాఫ్, ప్రీ, అన్ఆర్డర్ లిస్ట్, వీడియో. ఓకేనా, వీడియో గురించి ఇంకా రాలేదు, మీకు టాపిక్ వస్తుంది, అవన్నీ వస్తాయి. ఓకేనా, ఐ ఫ్రేమ్స్, ఫ్రేమ్ కూడా ఇక్కడ ఉన్నట్టుంది, ఉన్నదా? ఇవన్నీ కూడా టీ ఫుట్, యూఎల్, టేబుల్. ఓకేనా, టేబుల్ గురించి ఆల్రెడీ అయిపోయింది, ఇక ఫామ్ కూడా ఇచ్చాడు, మెయిన్, సెక్షన్. ఓకే, ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే అది కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏం చెప్పాడు మనకి, బ్లాక్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి వెళ్తాను ఇప్పుడు. ఓకేనా, బ్లాక్ లెవెల్ అయిపోయిందా ఎలిమెంట్, ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ గెట్. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ డస్ నాట్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్. ఇన్లైన్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా న్యూ లైన్ స్టార్ట్ అవ్వదు, బ్లాక్ లెవెల్ మాత్రమే న్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్లాక్ చేసేది కాబట్టి మొత్తం అంతా న్యూ లైన్ స్టార్ట్. ఇన్లైన్ మట్టిగా ఆ లైన్లోనే ఉంటుంది. ఓకేనా, అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ ఓన్లీ టేక్స్ అప్ యాజ్ మచ్ విత్ యాజ్ నెసరీ. ఓన్లీ టేక్స్ అప్ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది విత్. ఓకేనా, అంతేగాని దాని తర్వాత మొత్తం బ్లాక్ చేసేది చివరి వరకు. ఇప్పుడు హెలో వరల్డ్ ఇచ్చాం మనం, పారాగ్రాఫ్ అయితే మొత్తం బ్లాక్ చేసుకుంటుంది అంతా. ఈ ఇన్లైన్ ఎలిమెంట్ అలా మొత్తం బ్లాక్ చేయదు. ఇప్పుడు హెలో వరల్డ్ అంటే అక్కడే దాని పక్కన ఇంక వేరేది రాసుకోవచ్చు. లైక్ దానికి ఏంటి, దిస్ ఈజ్ ఏ, ఇక్కడ స్పాన్, దిస్ ఈజ్ ఏ, ఇక్కడ చూడండి ఎలిమెంట్ ఇన్సైడ్ ఏ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్లో ఒక ఎలిమెంట్ ఉంది. ఓకేనా, ఒక పారాగ్రాఫ్లో ఎలిమెంట్ ఒకటి ఉంది, చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కింద వచ్చింది చూడు, స్పాన్ అని రాశాడు. ఓకేనా, మన పారాగ్రాఫ్ లోపల ఓకేనా, ఇదంతా పారాగ్రాఫ్, దీని లోపల స్పాన్ అని వచ్చింది గైస్. దీని లోపల ఏంటొచ్చింది, స్పాన్ అని వచ్చింది. వచ్చి ఈ హెలో వరల్డ్కి మాత్రమే ఇక్కడ నుంచి ఇంతవరకు చూడు స్టైల్ అప్లై చేశాడు. ఓకేనా, స్పాన్ అని పెట్టి మామూలుగా అయితే ఇదంతా ఎలా తీసాం అనుకో, స్పాన్ ఓపెన్ ట్యాగ్, స్పాన్ క్లోజ్ ట్యాగ్. ఓకేనా, దీనికి ఏం పెట్టాడు, బార్డర్ ఇచ్చాడు అంతేనా. మామూలు రన్ చేస్తే ఇక్కడ బార్డర్ రాలే, ఇప్పుడు అక్కడ ఏ రాయాలి, ఈక్వల్ టు స్టైల్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఈక్వల్ టు ఇదేంటి ఇక్కడ ఏదో వస్తాయా, ఇది వస్తుందా, ఓకే. స్టైల్ ఈక్వల్ టు అక్కడ ఇలా రాదా, ఓకే ఇచ్చేది. స్టైల్ ఈక్వల్ టు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, బార్డర్ అని రాశాడు, స్టైల్ బార్డర్ అయితే 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, అదే కదా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో లోపల స్పాన్ అనే ఇది ఇచ్చాడు, ఏది పారాగ్రాఫ్లో. పి అనేది యాక్చువల్లీ పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్లోనే ఇన్లైన్ రాశాడు. ఇన్లైన్ ఏంటది, ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకేనా, వీటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్ కాకుండా బి రాసాం అనుకో, అది కూడా నాకు తెలిసి ఇన్లైన్ ఎలిమెంటే. బి అంటే టెక్స్ట్ బోల్డ్గా వస్తుంది. ఇప్పుడు స్పాన్ అనే రాయాల్సిన లేదు, ఇప్పుడు ఓన్లీ ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఇంకేం లేదు. బి రాసాం అనుకో అంటే టెక్స్ట్ అది బోల్డ్గా వస్తుంది అంతే. ఓకేనా, అర్థమైందా, ఇన్లైన్ ఎలిమెంట్స్. చూడు ఇప్పుడు చూసా హెలో వరల్డ్ అనేది బోల్డ్ టెక్స్ట్ వచ్చింది. ఓకేనా, ఈ బోల్డ్ అనేది కూడా ఇన్లైన్ ఎలిమెంట్. ఎలాంటివి ఇన్లైన్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి. ఓకేనా, ఎబ్రివేషన్ కానీ, ఎబ్రివేషన్ అని ఇచ్చావు అనుకో, బి తీసి అక్కడ ఎబ్రివేషన్ అంటే ఏబిబిఆర్ అది పెట్టావు అనుకో, అక్కడ మారుతుంది చూడు, ఏబిబిఆర్. ఓకేనా, ఏబిబిఆర్ అని కొట్టావు అనుకో, ఇక్కడ చూడు, ఓ కాదు ఇక్కడ మారాలి. ఇదేంటి మనం రాంగ్ కొట్టామా, ఏంటది ఇచ్చాడు, ఏబిబిఆర్ కాదు, ఏబిబిఆర్ కదా, ఏబిబిఆర్ ఇది అబ్రివేషన్ ఇక్కడ వచ్చిందా, అంటే చిన్నది ఏం చేంజ్ అయిందా, ఏబిబిఆర్ కరెక్టే కదా. హెలో వరల్డ్ రన్ అబ్రివేషను, బోల్డ్, బీడిఓ, బిగ్, బ్రేక్ బిఆర్. ఓకేనా, బ్రేక్ కూడా మనకి ఇన్లైన్ ఎలిమెంట్, బ్రేక్ అయిపోద్ది అక్కడికి. ఓకేనా, బిఆర్ అని రాసాం అనుకో ఆ లైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఐఏ, ఇమేజ్, ఇన్పుట్, కేబిడి, ఇవన్నీ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ స్క్రిప్ట్, ఈఎం అంటే ఇది. ఓకేనా, బీడిఓ, బి, ఇవన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకేనా, వేరియబుల్, విఏఆర్
వేర్ స్మాల్ స్పాన్ వచ్చింది కదా. ఇప్పుడు స్ట్రాంగ్ అంటే సేమ్ బోల్డ్ లాగా వస్తుంది అది కూడా. ఓకేనా, అది అంతే. ఇప్పుడు అన్ ఇన్లైన్ ఎలిమెంట్ కెనాట్ కంటైన్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్కి మట్టుకు ఎప్పుడు కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి రాసాం అనుకో, నెక్స్ట్కి వెళ్ళిపోయి అదే ఏబిబిఆర్ రాసాం, దానికి తర్వాత ఇది ఒకవేళ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయ్యి ఉంటే దీని తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేయాలి. ఓకేనా, అంతే కదా. బ్లాక్ చేస్తే కిందకి వెళ్ళిపోద్ది. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాదు. దాని పక్కన అవసరమైనది మాత్రం ఉంచుకుంటాం, మిగిలింది దాని పక్కన వస్తూనే ఉంటుంది. ఓకేనా, సో అది గైస్. సో నెక్స్ట్ డివ్ ఎలిమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. డివ్ అయితే స్టార్ట్ అయింది కదా. ఓకేనా, డివ్ ఎలిమెంట్ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మన వెబ్సైట్లో డివ్ ఎలిమెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం. అన్నా నమస్తే గైస్, అందరికీ వెల్కమ్. సో ఇప్పుడు చూడండి గైస్, ద డివ్ ఎలిమెంట్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ యాజ్ ఏ కంటైనర్ ఫర్ అదర్ HTML ఎలిమెంట్స్. డివ్ ఎలిమెంట్ మనకి ఎప్పుడు యూజ్ చేస్తాం, యూజ్డ్ యాజ్ ఏ కంటైనర్, ఒక కంటైనర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అదేందా డివ్ అనేది ఒక కంటైనర్ లాగా యూజ్ చేస్తాం మన HTML. ఇప్పుడు ఇక్కడ మన వెబ్సైట్ ఉంది, ఈ 4 ఉన్నాయి పారాగ్రాఫ్లు, ఈ 4 కలిపి ఒక డివ్లో రాసాడు అనుకో, అంటే దీని అంతటికి ఒక కంటైనర్ అన్నమాట ఇందులో డివ్. ఓకేనా, అలాగే ఇదంతా కలిపి ఒక డివ్లో రాస్తాం, ఇమేజెస్ అన్నీ కలిపి. ఇమేజెస్ అన్నీ కూడా ఒక కంటైనర్లో ఉన్నట్టుగా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డివ్ ప్రతిదీ కూడా మ్యాక్సిమం మనం డివ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం దీంట్లో. ఓకేనా, చూడండి అది కూడా ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఎందుకు దానివల్ల యూజ్, అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఓకే, డివ్ ఎలిమెంట్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ యాజ్ ఏ కంటైనర్ లైక్ ఫర్ అదర్ HTML ఎలిమెంట్స్కి ఇది ఒక కంటైనర్ లాగా యూజ్ చేస్తాను చెప్తున్నాడు. ద డివ్ ఎలిమెంట్ హ్యాస్ నో రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్. వీటికి రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్ అవసరం లేదంట. ఓకేనా, బట్ స్టైల్, క్లాసు, ఐడి ఆర్ కామన్. ఓకేనా, ఇప్పుడు మన పారాగ్రాఫ్కి స్టైల్ ఇస్తాం. ఓకేనా, వీటికి డివ్కి రిక్వైర్ లేదనమాట. అదే దీనికి ఆట్రిబ్యూట్స్ అవసరం లేదు. డివ్కి ఆట్రిబ్యూట్స్ నో రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్. ఓకేనా, ఆట్రిబ్యూట్స్ అంటే డివ్ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఎలాంటివన్నీ ఉన్నా చూసావా, అవి ఆట్రిబ్యూట్స్ వస్తాయి. దీనికి ఆ ఆట్రిబ్యూట్స్ అవసరం లేదు. కానీ దీంట్లో స్టైల్ అంటే సిఎస్ఎస్దే. ఓకేనా, క్లాస్ కానీ ఇస్తాము. ఇంకోటి ఐడి. స్టైల్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు, సిఎస్ఎస్ క్లాస్ ఐడి ఆర్ కామన్. ఓకేనా, స్టైల్, క్లాస్, ఐడి 3 కామన్. క్లాస్ ఐడి గురించి కూడా నువ్వు తర్వాత తెలుసుకోవచ్చు. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి, వెన్ యూజ్డ్ అదర్ విత్ సిఎస్ఎస్ ద డివ్ ఎలిమెంట్ కెన్ బి యూజ్ టు స్టైల్ బ్లాక్ ఆఫ్ కంటెంట్. ఓకేనా, డివ్ ఎలిమెంట్ దేనికి యూజ్ అవుతుంది, స్టైల్ సమ్ బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఒక బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్ని డివ్ ఎలిమెంట్ యూజ్ టు స్టైల్, దాన్ని స్టైల్ చేయడానికి డివ్ ఎలిమెంట్ను యూజ్ చేస్తాం, ఒక బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇదంతా ఇలాగా, ఇదంతా ఒక డివ్లో రాసామనుకో. సో ఇదంతా దీనికి ఒక స్టైల్ వచ్చింది చూసావా, ఇదంతా ఒక స్టైల్ అంటే ఇదంతా ఒక కంటైనర్ లాంటిది, దాంట్లోనే మనం ఇది రాస్తున్నాం. ఇదంతా వేరే డివ్లో రాసాడు అనుకో. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. చూడు, ఇదంతా ఒక కంటైనర్ లాగా చూసావా, బ్యాక్గ్రౌండ్ కలర్. నువ్వు మామూలుగా ఏం లేదు దీనికి అంటే, నీకు ఇప్పుడు మామూలుగా అనుకో ఇలాగ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే బాడీకి ఇస్తాం మనం మామూలుగా కదా. బాడీ అంటే నీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ కింద ఇది కూడా వచ్చేది. కానీ ఓన్లీ ఆడు ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకున్నాడు, ఆ దానికి మాత్రమే ఉన్నది చూసావా. అంటే ఇదొక డివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ని మళ్ళీ ఇంకో డివ్ తీసుకుందాం, Ctrl+C Ctrl+V. ఇదంతా డివ్లో రాసాడు చూడు, 2 డివ్లు ఉన్నాయి. ఇంకో డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోకి వైట్, సరే మ్యాక్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ గ్రీన్ అనేద్దాం. ఓకే, లైట్ గ్రీన్. ఓకే, సో ఇక్కడ చూసావా 2 డివ్లు, ఇదొక డివ్, ఇదొక డివ్. అంటే ఏంటి, ఏ బ్లాక్ ఆఫ్ కంటైనింగ్ HTML ఎలిమెంట్స్ ఇవన్నీ కదా. ఓకేనా, ఒక బ్లాక్ ఆఫ్ ఇదనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి మామూలుగా అనుకో, ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక సెపరేట్గా ఒక పారాగ్రాఫ్కి రాస్తే అది ఎలాగొస్తుంది, ఓన్లీ మనకి ఇక్కడే ఇలాగ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ మాత్రమే లైక్ ఇగో మన వెబ్సైట్లో
బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక H1కి మాత్రం ఇలా వచ్చింది చూసావా బ్యాక్గ్రౌండ్ కలర్. పారాగ్రాఫ్ కూడా కొంచెం అలాగే వస్తుంది. ఓకేనా, అదొకసారి గుర్తించుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది డివ్ అనే దాంట్లో ఏటేటో ఫస్ట్ మామూలుగా అయితే నువ్వు దీన్ని ఏమంటావు హెడ్డింగ్, దీన్ని ఏమంటావు పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, ఇది ఒకటి రెండు పారాగ్రాఫ్లు ఒక హెడ్డింగ్. అది ఎక్కడ ఉన్నాయి ఇందులో చూడు కోడ్లో. హెడ్డింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ లండన్ అనే కోడ్లో ఒక హెడ్డింగ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇంకో పారాగ్రాఫ్ దీని కింద. ఇదే కదా కోడ్ ఎక్కడ వచ్చింది. దీనికి ఇది డిఫాల్టే రాస్తే ఇదంతా కూడా ఎందులో ఉంది హెడ్డింగ్, ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఎంతవరకు చూడు. ఈ రెండు డివ్ లోపల రాసాం మనం, అంటే డివ్ లోపల ఉన్నాయి అంతేనగా ఇవి. గైస్ చూడండి ఒకసారి. ఓకేనా, ఓకే కొలట్రల్ ఎస్. ఓకే జస్ట్ వెయిట్ గైస్. ఓకే సెంటర్ తెద్దాం. ఓకే సైడ్ ఉన్న కోడ్ మీకు కనిపిస్తుంది. ఓకే ఈ రెండు కూడా మనం డివ్ లోపల రాసాం కదా. ఇప్పుడు ఈ డివ్కి మాత్రం స్టైల్ అప్లై చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఏం అప్లై చేస్తాం మామూలుగా అయితే బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను ఇలాగ ఇక్కడ తీసుకొని, అంటే మొత్తం బాడీ మొత్తం కలర్. ఇప్పుడు నాకు బాడీ మొత్తం అవసరం లేదు. ఓకేనా, ఇది ఇలా ఎంటర్ చేసి ఇక్కడ సెమికోలన్ పెట్టాలి కదా. కరెక్టేనా, సరిపోయిందా. బాడీకి స్టైల్ బ్లాక్ కాకుండా బాడీకి కలర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడు ఎల్లో. ఓకే ఎల్లో అని పెడితే మొత్తం బాడీ అంటే ఇదంతా బాడీ వేరు. అందులో ఉన్న ఒక్కొక్క డివ్ కంటెంట్ మొత్తం మన HTML కోడ్ని ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్ని కూడా డివ్లోనే ఇంకా తీసుకోవాలి మనం ఎక్కడి నుంచి. ఓకేనా, డివ్లోనే పారాగ్రాఫ్లు, హెడ్డింగ్లు, ఓకేనా, లింక్స్ అవి కూడా మొత్తం డివ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఇది కూడా ఉంది కదా నిన్న మనం రాసాం ఏది మన ఇది. ఓకేనా, ఏదైతే మెనూ బార్ క్రియేట్ చేస్తామో మనం, ఈ మెనూ బార్ జూమ్ ఇన్ చేశాను, ఇంకా చేద్దాం చాలు కదా. ఈ మెనూ బార్ని కూడా మనం మామూలు డివ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకేనా, సో అంటే అదొక కంటైనర్ అన్నమాట, అదొక ఓకేనా, అదొక కంటైనర్ కింద. ఓకేనా గైస్, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఇందులో ఈ డివ్కి ఫస్ట్ ఉన్న ఈ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాడు బ్లాక్, అప్లై అయిపోయింది కదా. ఏది ఈ హెడ్డింగ్కి అలాగే పారాగ్రాఫ్కి అప్లై అయిపోయింది. కానీ ఇక్కడ చూడు ఇక్కడ పైకి ఎక్కువ వచ్చింది కదా. పైకి ఎంత వచ్చింది మామూలుగా అయితే ఎందుకు ఇలా పైకి టెక్స్ట్కి బార్డర్కి మధ్యలోని మనం స్పేస్ పెంచాలంటే ఏం యూజ్ చేయాలి, ప్యాడింగ్. ఎస్ వెరీ గుడ్, మొత్తానికి బాగానే గుర్తుంది మా వాడికి ప్యాడింగ్. ఎస్ ఓకేనా. ప్రింట్ ఉండదా అన్న దీంట్లో ప్రింట్ ఆప్షనా, ప్రింట్ దీనికి అవసరం లేదు, ప్రింట్ అనేది దీనికి అవసరం లేదు. ఓకేనా, అది సికి వాటికి వస్తాయి, దీనికి అవసరం లేదు. ఓకేనా, సో దీనికి చూడండి గైస్ ఇక్కడ స్టైల్ అని చెప్పారు. స్టైల్ అంటే CSS ప్రాపర్టీ. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి బ్లాక్ అని రాయని బ్లాక్ వస్తుంది. అలాగే ఇక్కడ టెక్స్ట్ కలర్ డిఫాల్ట్గా అయితే బ్లాక్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కలర్ రాయలేదు అనుకోండి, బ్లాక్లో టెక్స్ట్ కలర్ మిక్స్ అయిపోతుంది. చూడండి వైట్ రాయకపోతే టెక్స్ట్ కలర్ అని రాసాడంటే ఓన్లీ టెక్స్ట్ అని. చూడండి ఏమైనా టెక్స్ట్ ఏది గైస్ మొత్తం బ్లాక్లో బ్లాక్ కలర్ మిక్స్ అయిపోయింది. ఓకే ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి టెక్స్ట్ కనిపిస్తుంది. సో అందుకే మనం ఇక్కడ టెక్స్ట్ కలర్, ఓకేనా, టెక్స్ట్ కలర్ వచ్చేసరికి కలర్ అని రాయాలి. టెక్స్ట్ కలర్ డిస్ప్లే చేయాలంటే కలర్ అని చెప్పి వైట్ అని రాస్తే మనకి వైట్ కలర్, అప్పుడు టెక్స్ట్ కలర్ కనిపిస్తుంది. ఓకేనా, ఇదే గైస్. తర్వాత ఇక్కడ ప్యాడింగ్ ఒకవేళ తీసి ఇక్కడ లేదనుకోండి, ఇది ఎలా కనిపిస్తుంది అంటే చూడండి దగ్గరికి అయిపోయింది. ప్యాడింగ్ 20 పిక్సెల్ లేకపోతే దగ్గరికి అయిపోద్ది. చూడండి చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ దగ్గరికి అయిపోయింది. ఓకేనా, రైట్ సైడ్ కూడా మనకి కొంచెం ఇది డిఫాల్ట్గా చిన్నది ఇది ఉన్నట్టు ఉంది, దీనికి డిఫాల్ట్ రైట్ సైడ్ మట్టుగా. సో కిందన బాటమ్ కూడా దగ్గరికి అయిపోయింది, టాప్ కూడా దగ్గరికి అయిపోయింది కదా అది. సో ఇవన్నీ దగ్గరికి అయిపోతుంటాయి అనమాట. సో దీన్ని మనకి అలాగ అవ్వకుండా ఉండాలంటే కొంచెం గ్యాప్ ఉండాలి కదా. ప్యాడింగ్ 20 పిక్సెల్ అంటే లెఫ్ట్లో 20 పిక్సెల్, టాప్లో 20 పిక్సెల్, బాటమ్ కూడా 20 పిక్సెల్ అయితే అవుతుంది. చూడండి ఓకేనా, అర్థం కదా. మనం ఓన్లీ ప్యాడింగ్ సెపరేట్ రాయొచ్చు. ప్యాడింగ్ లెఫ్ట్ అంటే ఓన్లీ లెఫ్టే వస్తుంది 20 పిక్సెల్, పైన మట్టుగా దగ్గరికి అంటుకుపోద్ది కదా, చిన్న గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు ప్యాడింగ్ 20 పిక్సెల్ అంటే మొత్తం ఈ దీనికి అప్లై అవుతుంది, అలాగా అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, అర్థందా.
ప్యాడింగ్ టెక్స్ట్కిను బార్డర్కి మధ్యలో ప్యాడింగ్ వస్తుంది అంతే. అదేనా ప్యాడింగ్ అనేది టెక్స్ట్కిను బార్డర్కి మధ్యలో గ్యాప్ అంతే. ఓకేనా గైస్, అర్థమైంది కదా. సో ఇప్పుడు యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ డివ్కి. ఇవ్వండి నెక్స్ట్ చాప్టర్లో మనకి డివ్ గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్లో. ఇప్పుడు మనం ఇందులో ఇంకేం తెలుసుకోబోతున్నాం, స్పాన్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా. స్పాన్ ఎలిమెంట్ మామూలుగా అయితే ఇక్కడ దేనికి ఇచ్చాడు, ఇందాక స్పాన్ రాస్తే ఏమొచ్చింది, ఓకేనా, ఇన్లైన్ ఎలిమెంట్కి మనకి స్పాన్ ఇచ్చాం. ఓకేనా, ద స్పాన్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఇన్లైన్ కంటైనర్. అలాగే యూజ్ టు మార్కప్ ఏ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్. ఓకేనా, సో ఇది కూడా సేమ్, అంటే ఇన్లైన్కి ఇది ఒక కంటైనర్, ఇన్లైన్ కంటైనర్, ఓన్లీ లైన్కి మాత్రమే కంటైనర్. డివ్ అనేది అది ఒక బ్లాక్ ఆఫ్ కంటైనర్ అది. ఇది మట్టుకు లైన్కి మాత్రం కంటైనర్ లాంటిది. ఒక లైన్లోనే ఏదైనా హైలైట్ కానీ చేయాలన్నా, ఓన్లీ ఆ చిన్న పేరు తీసుకున్నా ఇన్లైన్కి మాత్రమే అది ఒక కంటైనర్. ఓకేనా, అర్థమైంది కదా. స్పాన్ ఎలిమెంట్ హ్యాస్ నో రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్. స్పాన్కి ఇంకేం ఆట్రిబ్యూట్స్ ఉండవు, బట్ స్టైలు, క్లాస్, ఐడి ఆర్ కామన్. ఓకేనా, స్టైల్ కానీ క్లాస్ కానీ ఐడి సేమ్ దీనికి ఏవైతే డివ్కి ఉన్నాయో స్టైల్ కానీ క్లాస్ కానీ ఐడి కానీ కామన్ దీనికి కూడా. ఓకేనా, అలాగే వి యూజ్ టుగెదర్ విత్ సిఎస్ఎస్ ద స్పాన్ ఎలిమెంట్ కెన్ బి యూజ్ టు స్టైల్ పార్ట్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకేనా, వన్ యూజ్ టుగెదర్ విత్ సిఎస్ఎస్ యూజ్ చేస్తాం అనుకో స్పాన్కి, అప్పుడు ఆ టెక్స్ట్కి స్టైల్ అప్లై అవుతుంది. ఓకేనా, చూడండి గైస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఎందాక స్పాన్ రాశాడు. ఓకేనా, ఇప్పుడు స్పాన్ రాశాడు చూడు, ఇక్కడ స్పాన్ ఇచ్చాము. మామూలుగా స్పాన్ వస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇవన్నీ తీసేస్తే ఏ రాలేదు కదా. బార్డర్ ఇచ్చాం ఇందాక, స్పాన్ అని చెప్పి బార్డర్ ఇచ్చాం. స్టైల్, అది కూడా స్టైల్, ఇది కూడా స్టైల్ ఈక్వల్ టు కలర్ వైట్గా, కలర్ బ్లూ గైస్, అందుకే బ్లూ కలర్ వచ్చింది చూసారా, కనిపిస్తుంది కదా బ్లూ కలర్ అది. అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసరికి బోల్డ్, అంటే బోల్డ్గా మారింది టెక్స్ట్. ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్గా వచ్చింది చూసా కదా, ఫాంట్ వెయిట్ బోల్డ్గా మారింది. ఇది తీసేస్తే బోల్డ్లో ఉండదు, చూడు ఒకసారి అబ్జర్వ్ చేయి. ఓకేనా, బ్లూ కలర్ బోల్డ్ అప్లై చేసాడు. ఇప్పుడు చూడు మామూలు బ్లూ కలర్ వచ్చింది, లైట్ ఇది అలాగుంది, అలాగే ఉంది. బోల్డ్ అంటే బోల్డ్ కలర్ వచ్చింది అక్కడ. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మిగిలింది, అంటే ఇది ఒక ఇన్లైన్, ఇది ఏదైతే ఉందో ఇన్లైన్కి కంటైనర్ లాంటిది. ఓకేనా, స్పాన్ అనేది ఇన్లైన్ కంటైనర్. ఓకేనా, అది గైస్. ఓకే, అంతే గైస్, ఇంకా మీరు దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సింది ప్రస్తుతానికి ఇంతే కదా. ఓకే, సో నెక్స్ట్ గైస్ ఎక్కడ ఇచ్చాడు కలర్ డార్క్ లైట్ గ్రీన్, ఫాంట్ వైట్ బోల్డ్, రెండు ఇచ్చింది కదా. ఇక్కడ ఒకటే వచ్చినట్టుంది, ఇది వేరా ఒకటే వచ్చింది, ఇక్కడ రెండు ఇచ్చాడు. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం మీకు ఇప్పటివరకు చాప్టర్ సమ్మరీలో మనం నేర్చుకుంది ఏంటి, ఓకేనా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ స్టార్ట్ అనే న్యూ లైన్. ఓకేనా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ స్టార్ట్, మీకు అడుగుతాను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎప్పుడు న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, న్యూ లైన్ అండ్ టేక్స్ అప్ ద ఫుల్ విడ్త్ అవైలబుల్, ఎంత అయితే విత్ అంటే అవైలబుల్ అంత తీసుకుంటుంది ఫుల్ విడ్త్. ఓకేనా గైస్, నెక్స్ట్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ డస్ నాట్ స్టార్ట్ న్యూ లైన్ కాదు కదా, ఇన్లైన్కి ఎప్పుడు ఒక లైన్ మధ్యలోనే కదా, అది ఎక్కడైనా తీసుకోవచ్చు ఆ లైన్లో. అనే న్యూ డస్ నాట్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్ అండ్ ఇట్ ఓన్లీ టేక్స్ అప్ యాజ్ మచ్ విత్ యాజ్ నెసరీ, ఎంత కావాలో అంతే, అంతేగాని మిగిలిందంతా తీసేసుకొని ఉంచుకోదు. ఓకేనా, మనకి ఎంతకాలం అంతే ఉంటుంది. ఓకేనా, ఎక్కడి నుంచి ఎంతవరకు రాస్తే అంతే, మిగిలింది దాని పక్క నుంచి పారాగ్రాఫ్ కంటిన్యూ అయిపోతుంది చూసా కదా. అదొకటి ఇన్లైన్ మాత్రమే, ఇన్లైన్లో దాన్ని మాత్రమే కంటైనర్, ఎంత కలిస్తే అంతే తీసుకుంటుంది. ఓకేనా గైస్, అర్థమైందా. అలాగే ద డివ్ ఎలిమెంట్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్, ఇది కూడా ఈ డివ్ కూడా సేమ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంటే అండ్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ యాజ్ ఏ కంటైనర్ ఫర్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకేనా, అదొక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అదొక కంటైనర్ లాగా వర్క్ అవుతుంది. ఇందాక చూసాం కదా మనం, అందులోని ఏటెడ్ పెట్టాం, హెడ్డింగ్కి 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి ఇచ్చావు, బ్యాక్గ్రౌండ్ కలర్ అక్కడ ఏ కలర్ కనిపించింది ఇందాక, ఎల్లో దేనికి ఇచ్చావు, బాడీకి ఇచ్చావు. హెచ్టిఎంఎల్ స్పెషల్ కంటెంట్లో బ్లాక్ కలర్, టెక్స్ట్ కలర్ వైట్. ఓకేనా,
అది నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చింది అది బాడీది వేరు. డివ్ అంటే సెపరేట్, మనం దేనికైతే తీసుకోవాలని దానికే. ఓకేనా, ఇప్పుడు చూడండి. అలాగే ఇంకోటి ఏంటి, స్పాన్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఇన్లైన్ కంటైనర్. ఓకేనా, అది ఇన్లైన్ కంటైనర్. అది డివ్ ఎలా కంటైనర్, బ్లాక్ ఆఫ్ HTML ఎలిమెంట్స్కి. సో ఇది ఓన్లీ ఇన్లైన్కి మాత్రమే, పార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. ఓకేనా గైస్, ఇప్పుడు మనం పదండి ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన కొలాటరల్ గేమింగ్. ఓకే, నువ్వైతే ఫాలో అవుతున్నావు బ్రో కరెక్ట్గానే. అన్న HTML నేర్పిస్తున్నా, అవును మామ మనోర్. ఓకే గైస్, మరి మీకు ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఎక్సర్సైజ్ HTML బ్లాక్ అండ్ ఇన్లైన్. ఓకేనా, ఇందులో విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ టేక్ అప్ ద ఫుల్ విడ్త్ అవైలబుల్? ఏది తీసుకుంటాయి ఫుల్ విడ్త్? బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ తీసుకుంటాయి. ఫుల్ విడ్త్ అవైలబుల్ ఏది తీసుకుంటుంది? ఫస్ట్ వన్ బ్లాక్ ఎలిమెంట్సా, ఇన్లైన్ ఎలిమెంటా? ఎవరు కామెంట్ చేస్తారు చూద్దాం. మావిడైతే ఆల్రెడీ ఒక ఆన్సర్ చెప్పారు. మరి మనోళ్ళు చూస్తున్న వాళ్ళు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఫుల్ విడ్త్ తీసుకుంటాయా, ఇన్లైన్ ఎలిమెంట్ ఫుల్ విడ్త్ తీసుకుంటాయా? ఎవరైనా కామెంట్ చేస్తారా? ఫస్ట్ అయితే ఫస్ట్ అని, సెకండ్ అయితే సెకండ్ ఆన్సర్ అని కామెంట్ చేయండి గైస్. ఎస్, ఇక్కడ కొలాటరల్ గేమింగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, బ్లాక్ అని. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఫుల్ విడ్త్ తీసుకుంటాయి, కరెక్ట్ ఆన్సర్ బ్రో, వెరీ గుడ్. అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఓన్లీ ఎంత ఎంత కావాలో అంతే తీసుకుంటాయి. ఓకేనా, సబ్మిట్. నెసరీ ఎంత నెసరీ అంతే తీసుకో. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను చూడండి. నేమ్ వన్ HTML బ్లాక్ ఎలిమెంట్. ఏదైనా ఒక HTML బ్లాక్ ఎలిమెంట్ పేరు రాయండి గైస్, చెప్పండి. ఏదైనా ఒక HTML ఎలిమెంట్, ఒక HTML బ్లాక్ ఎలిమెంట్ ఏదైనా చెప్పండి. బ్లాక్ ఎలిమెంట్ ఎందాక ఆల్రెడీ చూపించాం మనం. ఎస్, డివ్. ఫస్ట్ అయితే ఇక్కడ కొలాటరల్ అయితే డివ్ అని చెప్పాడు, కరెక్ట్ ఆన్సర్. అలాగే మన పారాగ్రాఫ్ కూడా, పారాగ్రాఫ్ అది కూడా బ్లాక్. ఇంకోటి పీ కూడా. సబ్మిట్ కొడదా, పీ కూడా గైస్. సబ్మిట్ ఆన్సర్. ఓ ఇదేంటిది, బ్లాక్ ఎలిమెంట్ HTML బ్లాక్ ఎలిమెంట్ నేమ్ వన్ ఏదో ఒకటి అన్నాడు కదా. మన పీ కూడా బ్లాక్ లేలే కదా. నేమ్ వన్ HTML బ్లాక్ ఎక్కడ ఎన్ని రాయాలి భయ్యా? ఎక్కువ రాయలేట అక్కడ ఏమైనా. డివ్ ఇంకా పీ రెండు రాయలేట అక్కడ, కానీ ఇది రెండు అవసరం లేదా? ఒకసారి అన్నాను గైస్ ఇక్కడ ఆన్సర్ ఓన్ జస్ట్ డివ్. ఓడియమ్మా వీడు సింపుల్గా అంటే మన పీ ఒకటి రాస్తే కరెక్టే అవుతుంది అలాంటప్పుడు. వీడు ఓన్లీ సింగిల్గా ఇచ్చాడే, నాకు అర్థం కాలే అది. ఇదే బ్రో, మనం ట్యాక్స్ పి అనేది కరెక్టే, పి అనేది కరెక్టే, బట్ ట్యాక్స్ రాయలేదు అక్కడ, ఎలిమెంట్ మాత్రమే అడిగాడు. ఓకే, సో అంటే మనం అక్కడ ఓన్లీ పి అని పెట్టినా కరెక్టే, లేదంటే డివ్ అని రాసినా కరెక్టే. ఓకేనా, ఓన్లీ డివ్ రావచ్చు. మనం ఏం పెట్టాం, ట్యాక్స్. ఓకేనా, అది ఇచ్చాము. యాక్చువల్లీ అది కూడా ఇవ్వచ్చు, బట్ ఆడు ఓన్లీ ఎలిమెంట్. ఓకే, సో మన ఆన్సర్లు కూడా కరెక్టే గైస్. పి అనేది డివ్ అనేది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. పి కూడా కరెక్ట్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓన్లీ ఈసారి ట్యాగ్స్ పెట్టద్దు, జస్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ చెప్పండి గైస్. నేమ్ వన్ HTML ఇన్లైన్ ఎలిమెంట్. ఎవరు చెప్తారు మన కామెంట్ చూద్దాం. నువ్వు చెప్పుకో ఫస్ట్, మన వాళ్ళు కామెంట్స్లో ఎవరో ఒకరు చెప్తారు. ఇన్లైన్ ఎలిమెంట్కి ఒక ఇన్లైన్ ఎలిమెంట్ నేమ్ చెప్పండి గైస్. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు లైవ్ చాట్లో చూద్దాం. స్పాన్. ఓకే స్పాన్. ఓకే స్పాన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం బి కూడా వస్తుందని చెప్పాను కదా, బోల్డ్. బి అని రాస్తున్నాను గైస్, బి అని రాస్తున్నాను. ఇది కరెక్ట్ వస్తుందో రాంగ్ వస్తుందో చూద్దాం. స్పాన్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే, అలాగే బి కూడా చూద్దాం. సబ్మిట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. స్పాన్ కూడా కరెక్టే. ఓకేనా, అయిపోయింది గైస్. ఇప్పటివరకు మీరు నేర్చుకుంది మీకు బాగానే అర్థమైందని అర్థం, బాగానే చెప్పారంటే ఆన్సర్లు. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ డివ్. డైరెక్ట్ ఇంకా డివ్లోకి వెళ్ళిపోతున్నాం మనం. లెట్స్ గో గైస్. అది ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. డివ్ ఎలిమెంట్ ఎక్కువగా మనం డివ్లో ఎక్కువ, ప్రతిదానికి ఎక్కువ డివ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గైస్. ఓకేనా, డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకేనా బ్రో, సో లెట్స్ గో. సో ఇప్పుడు చూడండి, ద డివ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంటైనర్ ఫర్
ఫర్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. డివ్ గురించి ఎంత ముందే ఇది నేర్చుకున్నాం, సేమ్ పాయింట్. ఓకేనా, సేమ్ పాయింట్ గైస్. ద డివ్ ఎలిమెంట్, ఓకేనా, డివ్ ఎలిమెంట్ ఈజ్ బై డిఫాల్ట్ ఏ బ్లాక్ ఎలిమెంట్ మీనింగ్ దట్ ఇట్ టేక్స్ ఆల్ అవైలబుల్ విత్. ఇది మొత్తం దానికి మీనింగ్ ఏంటి, దట్ ఇట్ టేక్స్ ఎంత విత్ కాలో అంత డివ్లో ఏదైతే ఉందో మొత్తం అంతా తీసుకుంటుంది. అండ్ కమ్స్ విత్ లైన్ బ్రేక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. దానికి పైన లైన్ బ్రేక్ తీసుకుంటుంది, దాని ఆఫ్టర్ కూడా లైన్ బ్రేక్ అయితే తీసుకుంటుంది, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓకేనా, సో ఇది గైస్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఏ డివ్ ఎలిమెంట్స్ టేక్స్ అప్ ఆల్ అవైలబుల్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లారమ్ ఎప్సన్ సంథింగ్ ఏదో ఇచ్చాడు, డివ్ ఐఎమ్ డివ్ $sit అమెత్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ట్రై టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు చూడండి గైస్ ఒకసారి, ఇక్కడ ఓన్లీ ఇదే చూడండి, స్టైల్ తర్వాత చూద్దాం. ఓకేనా, మనం సెంటర్కి వస్తే మీకు కనిపిస్తుంది కదా, కొంచెం సైజ్ కూడా చిన్నది చేస్తాను. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి, మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను, మీరు సింపుల్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, హెచ్టిఎంఎల్ డివ్ ఎలిమెంట్, అది ఇదే కదా, డివ్ ఎగ్జాంపుల్ అని వచ్చింది. నెక్స్ట్ లారమ్ ఎప్సన్ ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది, లారమ్ ఎప్సన్ బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏం రాయలేదు, ఒక మామూలుగా రాస్తాడు టెక్స్ట్. ఇందులో మట్టుగా ఇక్కడ డివ్ రాశాడు గైస్, ఈ డివ్ రాసి ఇక్కడ ఎండ్ చేశాడు. అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ లైన్ బ్రేక్ ఎక్కడ తీసుకుంది, డివ్ రాసిన వెంటనే వాటి కిందకి వెళ్ళిపోయింది లైన్. ఓకేనా, లైన్ కిందకి వెళ్ళిపోయింది పైన. అదే అంటున్నాడు ఇందాక ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ ఏంటి, ఇట్ కమ్స్ విత్ లైన్ బ్రేక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకేనా, బిఫోర్ అంటే దానిపైన కిందన. ఓకేనా, దాని ముందు, బిఫోర్ అంటే ముందును కూడా లైన్ బ్రేక్ తీసుకుంటుంది, తీసుకొని దాని ముందు ఏదైతే ఉందో దాని లైన్ బ్రేక్ తీసుకుని కిందకి వచ్చేసి ఆఫ్టర్ కిందన కూడా. మరి కిందన అంటే ఆఫ్టర్ అంటే ఇప్పుడు పక్కనే వెంటనే ఇంకో లైన్ రాలే కదా, దాన్ని కూడా బ్రేక్ ఇచ్చేస్తుంది. ఓకేనా, మీనింగ్. ఇప్పుడు చూడండి గైస్, ఇది మన డివ్ ఎలిమెంట్, ఇది ఒకటి డివ్ అనేది సైడ్కి వస్తుంది, ఇదే గైస్. ఒకవేళ డివ్ పెట్టలేదు అనుకోండి, మొత్తం మూడు కూడా ఒకే లైన్లో ఉంటాయి. చూడండి, డివ్ అనేది పెట్టకపోతే మూడు ఒకే లైన్లో ఉంటుంది. చూసారా, ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉన్నాయి. ఓకేనా, ఇందాక ఐఎమ్ ఎప్సమ్ అనేది పైన ఉంది, తర్వాత ఐఎమ్ ఏ డివ్ అనేది కిందకు వచ్చింది కదా, దాని కింద ఇది వచ్చింది. మీరు ఇప్పుడు మూడింటికి సెపరేట్ బ్రేక్లు ఇవ్వాలంటే, మీరు మామూలుగా ఒక బ్రేకే నీకు కావాలి అంటే బ్రేక్ అనేది మనం డైరెక్ట్ ఇచ్చవచ్చు. బ్రేక్ అని ఇక్కడ ఒక బ్రేక్ కావాలి నాకు, ఇంకా ఇక్కడ ఒక బ్రేక్ కావాలి గైస్. ఓకేనా, అంటే ఇక్కడ రాశాను, దీని తర్వాత బ్రేక్ అంటే కిందకు వచ్చేది, అది అయిపోయిన తర్వాత దీన్ని రాశాను, దీని తర్వాత బ్రేక్ ఉంది అంటే ఈ లైన్ మళ్ళీ కిందకు వచ్చేది. అదేందా చూడండి, మామూలుగా అయితే ఇలాగా మనం బ్రేక్ చేసి ఆపరేషన్ కింద చేసుకోవచ్చు. అంటే డివ్లో కూడా ఆటోమేటిక్గా మనకి అక్కడ ఏటవుతుంది, బ్రేక్ అనేది మిక్స్ అయ్యి ఉంది. ఎప్పుడు బిఫోర్లో బ్రేక్ ఉంది, ఆఫ్టర్ కూడా బ్రేక్ ఉంది. అంటే ఇక్కడ బిఫోర్ ఇది డివ్లో ఇక్కడ బ్రేక్ ఉంది, ఆఫ్టర్ ఇక్కడ బ్రేక్ ఉంది, రెండు బ్రేక్లు కదా, ఆఫ్టర్ అని అర్థం. బిఫోర్ బ్రేక్, ఆఫ్టర్ బ్రేక్ అంటే డివ్లో రెండు కూడా ఉన్నాయి. ఓకేనా, బ్రేక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి డివ్ అని రాయగానే. అర్థమైందా గైస్? ఇప్పుడు నయన్ గేమర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్. నమస్తే. ఇప్పుడు గైస్, ఇప్పుడు డివ్ అని తెద్దాం, మీకు అది ఇచ్చినట్టుగా చెప్పు. అది బ్రేక్ అనే దానికి అది ఎంప్టీ ఎలిమెంట్, అది దానికి అండర్టాగ్ ఉండదు. ఓకేనా, అది ఇది డివ్ అంటే దీంట్లో కంటెంట్ ఉంటుంది, సో అందుకే దీనికి ఖచ్చితంగా అండర్టాగ్ ఉంటుంది. బ్రేక్ అంటే ఓన్లీ లైన్ బ్రేక్ చేస్తుంది. ఓకేనా, అంటే బ్రేక్ పెట్టి అండర్టాగ్ పెట్టి బ్రేక్లో ఏది రాయమా. బ్రేక్ అంటే మీనింగ్ అంటే బ్రేక్ అంతే. డివ్లోని మనం కంటెంట్ రాస్తాం లేదా, అందుకే అండర్టాగ్ ఖచ్చితంగా ఉండాలి. దేనికైతే ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఐఎంజీ అని వస్తాం, ఇచ్చి స్పేస్ ఇచ్చి హెచ్ఆర్ఎఫ్ ఇచ్చి, దానికి అండర్టాగ్ ఉండదు, మళ్ళీ అండర్టాగ్ ఉండదు. ఇమేజ్ లోపలే స్పేస్ ఇచ్చి రాస్తాం. కంటెంట్ ఇంకేమైనా ఉందనుకో రాయడు, ఇమేజ్లో ఇంకేముంటుంది, ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, అది ఎంప్టీ ట్యాగ్ కిందమాట, దానికి ఎంట్యాగ్ ఉండదు. అర్థందా, కొన్నిటికి అండర్టాగ్ ఉండదు. ఎంప్టీ ఎలిమెంట్స్ ఏటికి అండర్టాగ్ ఉండదు. అర్థంది ఇప్పుడు. ఎంప్టీ ఎలిమెంట్స్ అంటే బ్రేక్ అంటే మీనింగ్ జస్ట్ బ్రేక్ చేస్తుంది. దాంట్లో మనకి కంటెంట్ ఏం పారాగ్రాఫ్ అనుకో, పి ఇక్కడ రాస్తాం మధ్యలో ఎంట్యాగ్ ఉంటుంది, మధ్యలో కంటెంట్ ఉంటుంది. పారాగ్రాఫ్కి హెడ్డింగ్కి కంటెంట్ ఉంటుంది, మధ్యలో ఏదో ఒక హెడ్డింగ్ ఉంటుంది, దాంట్లో లోపల H1 రాసి కంటెంట్ రాస్తాము, H1 ఎండ్ చేయాలి, లేకపోతే మిగిలిన కింద H1లోకి వెళ్ళిపోతాయి. అంతేనా. ఎంప్టీ ట్యాగ్ అంటే అర్థమైంది కదా ఏటా.
వాటికి కంటెంట్ ఉండదు. కంటెంట్ లేని దానికి మనకి ఈ ఎండ్ ట్యాగ్ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు డివ్ అనేది కంటెంట్ కూడా ఉన్నది కాబట్టి డివ్కి కూడా ఎండ్ ట్యాగ్ ఉంటుంది. గైస్ ఇప్పుడు ఈ డివ్కి అయితే మనకి కలర్ ఎలాగ అప్లై అని చూడండి. డివ్కి మత్తుగా ఒక కలర్ ఇచ్చాడు. ఎక్కడ స్టైల్లో డివ్ అని చెప్పాడు. డివ్లు ఎక్కడ డివ్కి ఇక్కడ ఎన్ని డివ్లు ఉంటే అన్నిటికీ అప్లై అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడు, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, మళ్ళీ ఇంకొకటి మొత్తం 3 కాపీ చేసి పేస్ట్ చేశాను మొత్తాన్ని. సో దీనికే అప్లై అయిపోయింది. చూసావా? ఇప్పుడు ఇందులో ఎన్ని డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నిటికీ అప్లై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 100 ఉన్నాయి డివ్ ఎలిమెంట్స్. ఇలాగా ఇందులో ఎలాంటివి 100 ఉన్నాయి. నేను ఇంకోటి రాశాను, 2 అయ్యింది. అలాంటిది 100 సార్లు పేస్ట్ చేస్తే ఆ 100 మొత్తం అన్నిటికీ సేమ్ దీనికి ఇదే కలర్ రావాలంటే సింగిల్ కోడ్ డివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ డివ్ ఏదైతే ఉందో అన్నిటికీ సేమ్ ఇలాగే ఇదే వస్తాయి, ఇవే రిపీట్ అవుతాయి. నువ్వు లేదంటే ప్రతిదానికి ఇక్కడ ఇగో డివ్లోకి వెళ్ళి ఎక్కడ నువ్వు స్టైల్ రాయొచ్చు. ఓకేనా? స్టైల్ అని రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 100 ఉన్నాయి, 100లోనే ఒకే ఒక్క దానికి కలర్ మార్చాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఫస్ట్ దానికే నువ్వు కలర్ మార్చండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ది ఏదైతే ఉందో దానికి. అర్థమైందా? అంటే ఇది ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్లైన్లో రాసింది ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ పైన ఉన్నవన్నీ చేసుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఓవర్ రైట్ అవుతుంది అనమాట. నువ్వు ఫస్ట్ ఒక కలర్ అన్నిటికి ఇచ్చావు. డివ్కి ఆల్రెడీ సేమ్ డిఫాల్ట్ కలర్ ఇల్లు ఏదో ఇస్తాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నీకు స్టైల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్, అది బ్యాక్గ్రౌండ్ కలర్ 1 పిక్సెల్ కాదు, బ్యాక్గ్రౌండ్ COLR కలర్ ఇక్కడ నేను గ్రీన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ఇంకోటి ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి నీకు కాపీ చేస్తే ఇక్కడ నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, ఈ రెండింటికి డివ్ డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడు అక్కడ ఈ కలర్. నేను దీన్ని ఓవర్ రైట్ రాసి కలర్ ఏం పెట్టాను, దీని లోపల పెట్టాను. అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది అనేది దీనికి అవుతుంది, ఫస్ట్ దానికి అయిపోద్ది. ఫస్ట్ అయిపోయిందా? మొత్తం అన్నిటికీ వెళ్ళిపోద్ది. ఇలాగా అయిపోయింది కదా. కోడ్ ఎప్పుడు 1 by 1 రన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇలా చెక్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏమన్నా డివ్ అంటే ఈ డివ్కి మళ్ళీ స్టైల్ అంటే మళ్ళీ స్టైల్ ఇందులో ఉంది, మళ్ళీ అది ఆ కలర్ ఉంటుంది, దాని మీద ఇంకో కలర్ వేస్తాడు. అర్థమైందా? ఈ కలర్ వస్తుంది అంటే ఈ కలర్ వస్తే ఇదే కనిపిస్తుంది, పాత కలర్ ఇంక కనబడదు. అర్థమైందా? ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ అన్నీ ముందు కలర్ దీనికి కూడా వచ్చేది, ఇదే కలర్ దీనికి వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ నాకు వద్దు మీ సార్ ఇంకో పెయింట్ ఇంకో కలర్ ఏమంటే అప్పుడు నువ్వు అన్నిటికీ ఒక కలర్ వేస్తావు. మీ సార్ చెప్పాడు దీని ఒక్కదానికి కలర్ మార్చమంటే దాని ఒక్కదానికే కలర్ మారుస్తాం. అంటే అలాగే దీని ఒక్కదానికి వెళ్ళి డివ్లోని మారుస్తాం. ఇది డివ్లోని 3 స్టైల్ షీట్లు ఉంటాయి. CSSలో 3 టైప్స్ ఉంటాయి. విన్నావు? అది లేదు కదా. ఓకేనా? అది 3 స్టైల్. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకేనా గైస్? CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. అందులో ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ కదా. ఇంటర్నల్ ఒకటి ఇన్లైన్, ఇది ఇన్లైన్ వస్తుంది అనుకోండి. ఇన్లైన్ స్టైల్ షీట్ ఇది ఇంటర్నల్, ఇక్కడ ఇంటర్నల్. ఓకేనా? ఈ స్టైల్ని ఇంటర్నల్ అంటాం. ఇది ఎక్కడ రాస్తుంటే హెడ్లో రాస్తాం, ఈ స్టైల్ హెడ్లో రాస్తాం. ఓకేనా? ఇప్పుడు మన ఓకేనా? అదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఉంది. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే సపరేట్గా రాయాలి. అది ఎక్కడ ఇగో ఎక్స్టర్నల్ స్టైల్ ఇది ఉంది కదా, style.css ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇప్పుడు ఇదంతా ఉందా, దీంట్లో రాసాం కోడ్. యాక్చువల్ నీకు HTMLలో ఇక్కడ చూడు, ఇన్లైన్లో ఇంటర్నల్ స్టైల్ ఇవ్వలేదు నేను ఇక్కడ. ఇప్పుడు దీనికి ఉంది టైటిల్ ఉంది, ఇది ఉంది ఇక్కడ తెలుగు గేమర్ వరల్డ్. ఓకేనా? దానికి H1కి టైటిల్ ఇచ్చాం. వీటిలన్నిటికీ మనం ఏవి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇగో లింక్ ఇచ్చాను చూడు, లింక్ రిలేషన్ స్టైల్ షీట్ HRF లింక్ ఏంటి CSSలో style.css అనే ఫైల్, అది ఇది. అంటే ఇక్కడ ఉన్నవన్నీ రాసినవన్నీ ఇందులోకి అప్లై అవుతుంటాయి అనమాట. అర్థందా? అంటే ఇందులోని H1కి రాసాం కలర్ రెడ్. H1 కలర్ ఏంటి? రెడ్. మన వెబ్సైట్లో H1 కలర్ ఏముంది? రెడ్ వచ్చింది. అది యాక్చువల్లీ ఇక్కడ రాయలేదు చూడు. యాక్చువల్లీ H1కి కలర్ అది ఇక్కడ తీసుకోలేదు చూడు. ఇది చూసావా? తెలుగు గేమర్ వరల్డ్ కలర్ రెడ్ కలర్ రావాలంటే ఇక్కడ రాయాలి స్టైల్, లేదంటే హెడ్లో రాయాలి స్టైల్ కదా. మనం ఎక్కడ రాసాం? ఎక్కడ రాయలేదు, హెడ్లోనే రాయలేదు. మరి కలర్ రెడ్ ఎందుకు వచ్చింది? డిఫాల్ట్గా బ్లాక్ ఉండాలి అంతేనా? డిఫాల్ట్గా ఏ కలర్ ఉండాలి? బ్లాక్ ఉండాలి. బట్ రెడ్ ఎలాగ వచ్చిందంటే ఆ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఆ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మొత్తం
రాసుకొని మనకి ఏ కలిస్తే అది ఇక్కడ లింక్ అని ఇచ్చి ఇక లింక్ అని ఇచ్చి రిలేషన్ వచ్చేసరికి రాసి స్టైల్ షీట్ అని రాసి హెచ్ఆర్ఎఫ్ అని ఇచ్చి సిఎస్ఎస్లో ఉంది ఆ ఫైల్ అంటే ఎక్కడ ఉంది మన లోకల్లోని ఇక సిఎస్ఎస్లో ఈ ఫైల్ ఇది ఈ ఫైల్ అందుకే స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇది అదంతా అందుకే సిఎస్ఎస్ అని అక్కడ మనం పెట్టాం ఓకేనా సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అంటే ఇది ఇందులో ఏవైతే రాసామో అన్నీ అంటే ఇవన్నీ కూడా ఎక్కడున్నట్టుగా అర్థం ఇవన్నీ కూడా ఎక్కడున్నట్టే అర్థం జస్ట్ లింక్ ఇస్తాం అంటే ఇవన్నీ కోడ్ ఇక్కడ ఎంతవరకు చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది మన వెబ్సైట్లో దానికి ఇలాగే రాసుకోవాలి అదే నువ్వు ఇక్కడ రాసానుకో మనకి HTML కోడ్ మొత్తం ఇవంతా పెరిగిపోద్ది ఇదంతా పెరిగిపోయి దాని కింద ఇవి వస్తాయి ఇవన్నీ సో అలాగైతే మనకి మన వెబ్సైట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోద్ది మనం ఒకేసారి ఒకే దాంట్లో సిఎస్ఎస్ ఫైల్స్ ఒకే దాంట్లో HTML కంటెంట్ అంటే ఇప్పుడు 10 లైన్స్ ఉండాల్సిన కోడ్ సిఎస్ఎస్ కూడా అందులో మిక్స్ అయిపోయింది అనుకో ఆ కోడ్ ఇందులోనే ఇంకా పెరిగిపోద్ది పెద్ద పేజ్ అయిపోద్ది అదే 100 లైన్లు 1000 లైన్లు ఉంటాయి కొన్ని కోడ్లు అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోద్ది చాలా ఎక్కువ అయిపోతుంది ఓకేనా అర్థమైంది గైస్ ఈ టాపిక్ ఆల్రెడీ ముందు చెప్పాను అంతకుముందు సో ఓకే ఎనీవేస్ మనం ఇక్కడ టాపిక్ వచ్చేసరికి డివ్ ఎలిమెంట్ ఈజ్ బై డిఫాల్ట్ బ్లాక్ ఎలిమెంట్ ఇప్పుడు ఇక్కడ చూసాం కదా గైస్ అదేందా మనకి ఈ డిఫాల్ట్ బ్లాక్ చేస్తుంది డివ్ అనేది మనకి బ్లాక్ చేసి కిందకు వస్తుంది ఇది కూడా దాని తర్వాత ఎలిమెంట్ కూడా కిందకి వెళ్ళిపోద్ది అదేందా అలాగే డివ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా బాగానే ఉంది ఇప్పుడు నాకు ప్యాడింగ్ ఇస్తున్నాను ప్యాడింగ్ 20 పిక్సెల్ వద్దా అదొక కంటైనర్ లాగా వస్తుంది ఇప్పుడు నీకు అంతేనా చూడు ఇదొక కొంచెం కంటైనర్ మోడల్లో నీకు కనిపిస్తుంది దీంట్లో ఈ డివ్లో మనకి ఏవైనా రాయొచ్చు పారాగ్రాఫ్లు రాసుకోవచ్చు ఓకేనా ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు ఇమేజ్ పెట్టి ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఉంది ఈ అమెజాన్ వెబ్సైట్లో ఇప్పుడు ఇవన్నీ ఇదొక డివ్ ఓకేనా ఇవన్నీ డివ్ ఎలిమెంట్స్ సపరేట్ అర్థమైందా ఇవన్నీ కూడా డివ్ ఎలిమెంట్స్ సపరేట్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఏదైనా ఓపెన్ చేస్తాం అనుకో ఇదంతా ఒకదానికి సంబంధించింది ఇక్కడ నుంచి దీని డీటెయిల్స్ ఇమేజ్ కూడా అన్నీ ఇందులోనే ఉంటాయి ఓకేనా ఈ టెక్స్ట్ సైడ్కి ఎలాగొచ్చింది ఈ ఇమేజ్ బట్టి ఇక్కడ నుంచి 50% ఇది ఒక 50% ఇక్కడ నుంచి ఇక్కడికి 100% ఉంటుంది మామూలుగా ఈ టెక్స్ట్ అంతా 50% అంటే రైట్కి మూవ్ చేస్తాడు టెక్స్ట్ అలానే రైట్కి మూవ్ చేస్తాడు ఓకేనా రైట్ 50% లెఫ్ట్ ఇమేజ్ 50% ఉంది ఇలా అడ్జస్ట్మెంట్ సిఎస్ఎస్లోనే రాయాలి అవన్నీ రాసుకోవాలంటే మీకు తర్వాత వస్తుంది ఓకేనా ఇవన్నీ డెవలప్మెంట్లో ఇక్కడ వరకు ఉంటుంది దాని అబౌట్ దిస్ ఐటమ్ ఇక్కడ చూసా ఇక్కడ లిస్ట్ ఏంటి లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ ఎల్ఐ అనార్డర్ లిస్ట్ యుఎల్ రాశాడు ఎక్కడ యుఎల్ అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ వెబ్సైట్లోనే ఉంటాయి ఏం లేవు ఇది ఎక్కడ ఏంటిది ఇది లైక్ ఒక చిన్న హెడ్డింగ్ స్మాల్ హెడ్డింగ్ ఇది ఓకేనా ఇవన్నీ చూడు ఇక్కడ రాసినవన్నీ నువ్వు చేసినవన్నీ పారాగ్రాఫ్లు ఉంటాయి ఇవన్నీ కూడా చూసా బ్రాండ్ సిస్టమ్ ఇవన్నీ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మనం చేస్తున్న ఇదేమో హెడ్డింగ్ దాని కింద చిన్నది ఇది ఇచ్చాడు ఒక లింక్ చూసావా లింక్ ఇవన్నీ మనం ఆటోమేటిక్గా సేమ్ సైట్ నువ్వు తయారు చేసేవచ్చు మొత్తం నేర్చుకుంటే ఓకేనా గైస్ హాయ్ బ్రో అనిల్ హాయ్ అన్నా మా పక్కన ఇందాక చూపించాను కదా మనోడే అర్థమైందా గైస్ మీకు ఇప్పుడు ద డివ్ ఎలిమెంట్ హ్యాస్ నో రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్ ఓకేనా డివ్ ఎలిమెంట్స్కి రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్స్ అనేవి అవసరం లేదు ఓకేనా ఆట్రిబ్యూట్స్ అనేవి అవసరం లేదు బట్ స్టైల్ క్లాస్ ఐడి అనేది కామన్ స్టైల్ అంటే మనం డివ్ కింద స్టైల్ రాసాం కదా అవన్నీ కామన్ క్లాస్ ఐడి గురించి కూడా మీకు వస్తుంది ఓకేనా వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ దీని తర్వాత క్లాసెస్ ఐడి అవే ఓకేనా అయితే ద డివ్ ఎలిమెంట్ ఈజ్ ఆఫ్టన్ యూస్ టు గ్రూప్ సెక్షన్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్ టుగెదర్ గైస్ ఏంటి మీనింగ్ ఏంటి యూస్ టు గ్రూప్ సెక్షన్స్ ఒక గ్రూప్ సెక్షన్ చెప్పాను కదా ఇందాక ఇప్పుడే అమెజాన్లో నేను చెప్పాను అదంతా గ్రూప్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను కదా గైస్ మీకు అదంతా గ్రూపు ఓకేనా ఇక్కడ మనకి సెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ టుగెదర్ ఓకేనా గ్రూప్ సెక్షన్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్ టుగెదర్ ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి డివ్ ఎలిమెంట్ విత్ HTML ఎలిమెంట్స్ ఒకసారి చూద్దాం దీనికి రిజల్ట్ ఎలాగొచ్చింది ఇదంతా గ్రూప్ అంతేనా ఇదంతా గ్రూప్ ఇంకో గ్రూప్ ఇచ్చాం అనుకో దానికి రాస్తే అది ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టండి ఇప్పుడు చూడండి ఇక్కడ ద ఎల్లో ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ యాడెడ్ టు డెమాన్స్ట్రేట్ ద
ఫుట్ ప్రింట్ ఆఫ్ డివ్ ఎలిమెంట్. ఓకేనా, ఇది దీన్ని దేని సూచిస్తుంది? డివ్ ఎలిమెంట్ని సూచిస్తుంది, అంతేనా? ఎల్లో బ్యాక్గ్రౌండ్ యాడెడ్, ఇదంతా కూడా ఒక కంటైనర్, ఇది ఒక డివ్. ఇలాంటి డివ్లు రకరకాలు ఉంటాయి. ఈ వెబ్సైట్లో కూడా వీడు అమెజాన్లో కూడా ఇవన్నీ రకరకాల డివ్వుల్లోనే రాస్తాడు గైస్. ఓకేనా, రకరకాల డివ్ ఎలిమెంట్స్లో ఉంటాయి. అర్థందా? ఇదంతా చూడు, ఇదంతా ఒక డివ్, ఒక కంటైనర్. ఎక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ఒక కంటైనర్ మధ్యలో స్పేస్లో. ఓకేనా, ఇలాగా ఇదంతా మళ్ళీ ఒక డివ్లో ఉంటాయి. ఓకేనా, అర్థమైందా గైస్ మీకు? సో మీకు ఇవన్నీ మొత్తం అన్నీ ఒకసారి నేర్చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు మొత్తం తెలిసిపోద్ది. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అబ్బో ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ గైస్, ఈజీగా అంటే కొంచెం మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా పెడితే మీకు ఈజీగానే ఉంటుంది గైస్. ఓకేనా, అలాగే సెంటర్ అలైన్ ఏ డివ్ ఎలిమెంట్. ఇప్పుడు డివ్ ఎలిమెంట్ సెంటర్ అలైన్ రావాలంటే సెంటర్ అని వస్తాం, అంతే, ఇంకేముంది? టెక్స్ట్ అలైన్ సెంటర్ రాస్తాం, అంతేనా? ఇఫ్ యూ హ్యావ్ ఏ డివ్ ఎలిమెంట్, మనకి డివ్ ఎలిమెంట్ ఒక అంటే దట్ ఈజ్ నాట్ 100% వైడ్, అది ఒకవేళ 100% వైడ్ కాకుంటే, అండ్ యూ వాంట్ టు సెంటర్ అలైన్ ఇట్, సెట్ ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీ టు ఆటో. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఏ డివ్ ఎలిమెంట్ దట్ ఈజ్ నాట్ ఏ 100% వైడ్, మన దగ్గర డివ్ ఎలిమెంట్ అనేది 100% వైడ్ లేకపోతే, ఓకేనా, అండ్ యూ వాంట్ టు సెంటర్ అలైన్ ఇట్, దాన్ని సెంటర్కి అలైన్ చేయొచ్చు. సెట్ ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీ టు ఆటో అని పెట్టాలంట. మార్జిన్ అనేది ఆటోలో పెడితే, ఇక మార్జిన్ అనేది ఆటో పెడితే సరిపోతుందని చెప్తున్నాడు. అది చూద్దాం. సో ట్రై టు యువర్ సెల్ఫ్. చూడండి గైస్, ఇప్పుడు మనది డివ్ ఉంది, ఇదేంటి గైస్? ఇది డివ్. మన డివ్ ఇప్పుడు 100% కాకపోతే, ఇప్పుడు మనకి డివ్కి విడ్త్ ఇచ్చారు 300 పిక్సెల్స్ తీసుకోమన్నాం. లేదంటే డివ్ ఇక్కడ డివ్ ఎలిమెంట్ ఒక 50% వేద్దాం, వేసి చూద్దాం పర్సంటేజ్ వర్క్ అవుతుందా. రన్ అంటే కొంచెం పెరిగింది చూడు, 50% డివ్. ఓకేనా, ఇప్పుడు నీకు పెద్ద పేజ్ చేసిన 50%. ఓకేనా, ఈ మొక్క ఇక్కడ పెడితే సేమ్ సైజ్ వస్తుంది, ఈ సెంటర్ నుంచి ఈ మొక్క ఇక్కడ పెడితే సేమ్ సైజ్. ఇది ఎంత ఉంది కదా, అంటే దీంట్లో సగం ఇది, అంటే 50 అండ్ 25 అంటే ఎంత అంటే రైట్ సైడ్లో 25 అని చూడు, సేమ్ వచ్చిందా? లెఫ్ట్లో పెడితే సేమ్ యాంగిల్ 25, అంటే అది 25 50, ఇది అంతా కలిపి ఒక 50. అర్థమైందా? 50% మాత్రం డివ్ ఉంది. అలాంటి టైంలో డివ్ అనేది ఫుల్ 100% లేదంటే, ఇక్కడ ఐడి ఇవ్వడం 300 పిక్సెల్స్ మామూలు మెన్షన్ చేశాడు. ఓకేనా, 300 పిక్సెల్స్, 3 కాదు 300, అంటే చిన్న మారుతుంది చూడు, చిన్నది తగ్గింది. ఓకేనా, 300 పిక్సెల్స్ అంటే ఇందాక నువ్వు డివ్ చూసావు, ఇది 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం మెన్షన్ చేసాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాంపుల్ ఇగో ఇలా కావాలి. అలాగా ఇదొక డివ్, ఒక 100%లో ఎన్ని ఉన్నాయి డివ్లు? 3 ఉన్నాయి. ఓకేనా, 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనుకో, ఈ 3 రాయాలంటే 3 డివ్లు వేస్తాం, ఒక్కొక్క దానికి అన్ని పిక్సెల్స్ ఇచ్చేస్తాం. ఓకేనా, అలా చేసుకోవచ్చు నువ్వు. డిస్ప్లే బ్లాక్ నన్ను పెడితే సైడ్కి వచ్చేస్తాయి, ఓకేనా, అవన్నీ తర్వాత వస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు చూడండి, విత్ 300% మాత్రం రాసాం కాబట్టి 300% అయితే ఉంది. ఇప్పుడు మార్జిన్ ఆటో ఉంది గైస్, మార్జిన్ ఆటో పెడితే, ఒకవేళ ఆటో తీసేస్తే మార్జిన్ ఎలా ఉంటుంది? రన్. ఓకేనా, ఆటోమేటిక్ పెడితే సెంటర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అంతే. ఆటో పెడితే ఎక్కడికి వెళ్తుంది గైస్? కంట్రోల్ Z మార్జిన్ అని చెప్పి ఆటో పెడితే అది అంటే లెఫ్ట్ రైట్ అన్నిటికీ సెంటర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా గైస్, అర్థమైందా? హలో అన్న, నమస్తే, వెల్కమ్ అన్న. టీమ్ కోడ్స్, ఇప్పుడు టీమ్ కోడ్స్ ఇంకలేవు, అయిపోయింది బ్రదర్. ఇప్పుడు ఓన్లీ రీడింగ్ చదవడమే. టీమ్ కోడ్ మళ్ళీ కావాలంటే కంప్లీట్ చేస్తాం, మరి 250 లైక్స్ చేస్తే ఇద్దాం అప్పుడు. ఓకేనా, సో గైస్ అర్థమైంది కదా. సో మార్జిన్ అనేది ఆటో తీసుకుంటే, ఒకవేళ మనకి ఇది ఎంత ఉన్న సెంటర్ పొజిషన్కి వెళ్ళిపోద్ది. ఇది ఒక 400 పిక్సెల్స్ అనుకో, 400 పిక్సెల్స్ తీసుకొని సెంటర్కి వెళ్తుంది. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఒకవేళ ఇక్కడ DISPLAY డిస్ప్లే బ్లాక్ BLOCK డిస్ప్లే బ్లాక్ నన్ను ఇచ్చాం ఎంత ముందు.
లేదంటే డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చామా ఇందులో మన కోడ్లో డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చామా మనం డిస్ప్లే అనేది ఓన్లీ బ్లాక్ అని అన్న ఇచ్చాం అక్కడ డిస్ప్లే అనేది ఓన్లీ బ్లాక్ ఓకేనా అలాగే ఇవ్వలేదు సెలవు ఇచ్చాం డిస్ప్లే పెట్టి ఇక్కడ మనం నన్ను ఇక్కడ ఏమకూడదు ఇది ఇక్కడికి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ డిస్ప్లే బ్లాక్ ఇది కూడా వచ్చు దీని సంగతి తర్వాత చూద్దాం ఓకేనా ఎక్కువ వచ్చినప్పుడు అవి చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి డివ్ ఉంది కాపీ చేసి ఇంకో డివ్ పెడుతున్నాను రన్ చేశాను ఇంకో డివ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం డిస్ప్లే BLOCK అని పెడితే రన్ చేశాను రాలే ఇక్కడ 400 కాదు 200 డిస్ప్లే బ్లాక్ దానికి ఇంకేం లేదు కదా ఓకే టెక్స్టైల్ అని అది ఓకే సో గైస్ ఇక్కడ మనకి 2 డివ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం 2 కూడా సెంటర్ పొజిషన్కి వచ్చాయి ఓకేనా దానికి కారణం ఏంటంటే మార్జిన్ అది చిన్న డివ్ అయితే అన్నాడు అదే కదా ఇక్కడ చెప్పాడు చూడండి ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఏ డివ్ ఎలిమెంట్ దట్ ఈస్ నాట్ 100% వైడ్ అది 100% వైడ్ లేకపోతే అండ్ యూ వాంట్ టు సెంటర్ అలైన్ ఇట్ దాన్ని మనం సెంటర్ అలైన్ రాయాలంటే దానికి ఏం చేయాలి సెట్ ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీని ఆటో పెడతాం మార్జిన్ ఆటోని పెట్టావా ఓకేనా గైస్ ఆటోని పెట్టారు కదా అంతే అరే ఏపీఎస్ ఆర్టీజీ BS3 రిలీజ్ చేసా ఓకే చూద్దాం బ్రో సో నెక్స్ట్ గైస్ అర్థమైపోయింది కదా నెక్స్ట్ మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఎందాక ఆల్రెడీ ఇప్పుడు మల్టిపుల్ డివ్ ఎలిమెంట్ మనం చూసాం ఓకేనా ఇప్పుడు చూడు మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీనికి ఒక కలర్ ఎందుకు వచ్చింది 3 కలర్లు ఎందుకు వచ్చింది అంటే దాని లోపలికి వెళ్ళి స్టైల్ అని చెప్పి సెపరేట్ రాసానా మరి అన్ని డివ్లకి సేమ్ కలర్ రావాలి కదా అన్ని డివ్లకి ఏం రావాలి సేమ్ కలర్ రావాలి బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఎందుకు వచ్చింది దేనికి డివ్ కంటెంట్స్ ఆన్ ద సేమ్ పేజ్ ఓకేనా యూ క్యాన్ హ్యావ్ మెనీ డివ్ ఎన్నైనా ఉండొచ్చు డివ్ కంటెంట్స్ ఓకేనా ట్రైట్ యువర్ సెల్ఫ్ ఒకసారి చూడు ఇప్పుడు ఇక ప్రతిదానికి లోపల ఓకేనా ప్రతిదానికి లోపల అదే కదా చెప్పాం మనం మామూలుగా అయితే ఇందాక నీకు ఈ పాయింట్ అని చెప్పాం ఒక్కొక్క డివ్ ఎలిమెంట్కి ఒక్కొక్క స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చు దీనికి ఈ కలర్ దీనికి వచ్చేసరికి ఈ కలర్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి జస్ట్ నువ్వు రెడ్ అని రాసే రెడ్ అయిపోయింది ఓకేనా అంతే గైస్ ఈచ్ ఇందులో మీకు మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ ఉంటాయి ప్రతి ఎన్ని అయినా ఉంటాయి ఇలాగా డివ్ ఎలిమెంట్స్ మీరు రాసుకోవచ్చు ఓకేనా అదే చెప్తున్నాడు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏమిచ్చాడు మల్టిపుల్ డివ్ ఎలిమెంట్స్ అంటే అంతే ఇంకేం లేదు అయిపోయా కథం అలాగే అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ఇప్పుడు చూసావా మనకి అమెజాన్ లుక్ వచ్చిందా సైడ్ బై సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఎందాక ఎలాగొచ్చింది ఒకదాని కింద ఒకటి ఇది బ్లాక్ చేసేస్తుంది మామూలుగా అయితే డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మొత్తం బ్లాక్ చేద్ది కానీ ఇప్పుడు దాని బ్లాక్ అనేది తీసేయాలి మనం దాని బ్లాక్ అనేది తీస్తేనే అంటే ఎప్పుడు చిన్నది ఉండాలి ఇలాగ ఎందాక చిన్నది పెడితేనే పర్సంటేజ్ ఓకేనా అలాంటి టైంలోనే మనం సైడ్ బై సైడ్ ఉంచగలం ఓకేనా ఇది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు వెబ్సైట్లో కూడా మ్యాక్సిమం మన వెబ్సైట్ ఎక్కువ ఇలాగా వస్తాయి ఇలాగా కనిపిస్తాయి ప్రతిదీ ఒక హెడ్డింగ్ దాని డిస్క్రిప్షన్ ఒక హెడ్డింగ్ దాని డిస్క్రిప్షన్ ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది దీనికి మనం ఇందాక డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాం కదా అది కాదు ఫ్లోట్ అనేది లెఫ్ట్ అని వేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది అది వేస్తే అప్పుడు కింద ఉన్న పైకి వచ్చేది అంటే లైక్ ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఎంత కలిస్తే అంత తీసుకుంటుంది ఇప్పుడు ఇది కూడా ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాం ఫ్లోట్ వేస్తే అది ఇంకా అక్కడతోనే అది డివ్ ఎంతవరకు ఉందో అంతే తీసుకుంటుంది పక్కన ఖాళీ ఉన్నది అనుకో డివ్కి ఇంకా 300 మనం 50% ఇచ్చాం ఇంకో 50% ఖాళీగా ఉంది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైందా డివ్కి అనేది మొత్తం బ్లాక్ లేని ఎలిమెంట్ యూజ్ చేయలేం దాన్ని యూజ్ చేయాలంటే డివ్ అనేది 100% లేకుండా 50% సెట్ చేసుకున్నాం అనుకో ఇంకో 50% కింద ఉన్నదని పైకి తెచ్చవచ్చు అర్థమైందా గైస్ మీకు ఇప్పుడు చూద్దాం వన్ బిల్డింగ్ వెబ్ పేజెస్ మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు యూ ఆఫ్టెన్ వాంట్ టు హ్యావ్ 2 or more 2 కన్నా 3 డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ లైక్ దిస్ ఉంటాయి ఓకేనా వెబ్సైట్స్ తయారు చేసినప్పుడు ఎక్కువగా అయితే దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ అలైనింగ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ చాలా మెథడ్స్ ఉన్నాయంట డిఫరెంట్ మెథడ్స్
కొన్ని డిఫరెంట్ మెథడ్స్ అలైన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. ఆల్ ఇన్క్లూడ్ సమ్ సిఎస్ఎస్ స్టైలింగ్, అన్నీ కూడా సిఎస్ఎస్ స్టైలింగ్లో ఉంటాయి. వీ విల్ లుక్ ఎట్ ద మోస్ట్ కామన్ మెథడ్స్. అందులోని కొన్ని మోస్ట్ కామన్గా అందరూ యూజ్ చేసిన మెథడ్ మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇది చాలా జాగ్రత్తనండి. ద సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ వాజ్ నాట్ ఒరిజినల్లీ ఓకేనా మీన్ టు అలైన్. ఓకేనా, ఫ్లోట్ ప్రాపర్టీ వాజ్ నాట్ మీన్ టు అలైన్. ఫ్లోట్ వేరు, అలైన్ వేరు. అలైన్ అనే టెక్స్ట్ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ ఉంటుంది అలైన్, కానీ ఫ్లోట్ అనేది వేరు. ఫ్లోట్ రైట్ లెఫ్ట్ ఓకేనా, ఇలాగా దానికి అది కాదు. ఓకేనా, వాజ్ నాట్ ఒరిజినల్ మీన్ టు అలైన్. ఫ్లోట్ అనేది దానిలాంటిది కాదు అలైన్ అనేదాన్ని. ఓకే, డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. ఓకేనా, బట్ హ్యాస్ బీన్ యూజ్ దిస్ పర్పస్ ఫర్ మెనీ ఇయర్స్. ఇక్కడ ఏమన్నాడు, డివ్ ఎలిమెంట్స్ మీన్ టు అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. ఒకసారి చూడు, ద సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ was not originally meant to align div elements side by side but has been used for this purpose for many years. చాలా ఇయర్స్ నుంచి దాన్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ వాస్ నాట్ ఒరిజినల్ మీన్ టు అలైన్. అది ఫ్లోట్ అనేది ఒరిజినల్ దానికోసం కాదు, డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ఉంచడానికనే కాదు. ఓకేనా, బట్ హ్యాస్ బీన్ యూజ్డ్, దాన్ని మెనీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. ద ఫ్లోట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్ ఫర్ పొజిషనింగ్ అండ్ ఫార్మేటింగ్ కంటెంట్. ఫ్లోట్ ప్రాపర్టీ దేనికి యూజ్ చేస్తాం, పొజిషనింగ్కి, దాని ఫార్మేటింగ్ కంటెంట్కి. ఓకేనా, పొజిషన్. ఓకేనా, అయితే అండ్ అలౌస్ ఎలిమెంట్స్ టు బి పొజిషన్డ్ హారిజాంటల్లీ రాదర్ దెన్ వెర్టికల్లీ. హారిజాంటల్లీ లేదా వెర్టికల్గా పొజిషన్ సెట్ చేయడానికి మనకి ఫ్లోట్ ప్రాపర్టీ ఓకేనా యూజ్ చేస్తాం. అయితే దాన్ని ఇప్పుడు చూడు, హౌ టు ఫ్లోట్ టు అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. ఇప్పుడు ఎలాగ సైడ్ బై సైడ్ ఉంచాలంటే దానికి ఏ రాయాలి, ఇక్కడ చూడు రాసాడు, ఇక్కడ డాట్ మై కంటైనర్ అంట, ఇంకోటి డాట్ మై కంటైనర్ డివ్ అంట. డాట్ మై కంటైనర్కి విత్ 100% ఓవర్ఫ్లో ఆటో. డాట్ మై కంటైనర్కి డివ్కి విత్ 30% ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చాడు. ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, సో ఇప్పుడు ట్రై టు యువర్ సెల్ఫ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు డివ్లోని క్లాస్ తీసుకుని ఒకసారి చూడు, ఇది ఇప్పుడు క్లాస్ అనేది నీకు ఇక్కడ వస్తుంది చూడు, ఒక స్పెషల్గా క్లాస్ ఐడి అనేది కామన్ అని చెప్పాడు, గుర్తుందా? ఇది చాలా తిన్నగా విను, ముందుకు రా గైస్. ఇది చూడండి గైస్, ఇది కొంచెం ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, ఇప్పుడు డివ్లోని ఈ డివ్ని ఇక్కడ ఉంది, ఈ డివ్ లోపల ఎన్ని వచ్చాయి, ఇదంతా ఒక డివ్ అంటే ఒక డివ్లో ఎన్ని డివ్లు రాస్తున్నాం మనం, ఎన్ని కంటైనర్, ఒక కంటైనర్లో 3 వేసాం, 3 కంటైనర్లు అంటే ఇదంతా ఒకటే కదా. ఫస్ట్ డివ్లోనే మనం 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లోని 3 బాక్సులు పెడుతున్నట్టుగా, అంతేనా? ఒక పెద్ద బాక్స్ ఉంది, పెద్ద బాక్స్లో 3 బాక్సులు ఉంచాం అంతే. అంటే ఇప్పుడు 100కి 3 బాక్సులు ఈక్వల్ చేయాలి అంటే ఈచ్ బాక్స్ ఎంత వస్తుంది, 30 కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది, 32.5 అలాగ వస్తుంది, అంతేనా? లెగ్గు పైకి లెగ్గు, నిద్ర వచ్చేది, లెగ పడుకుంటాగు. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, వాలిపోకూడదు, చెప్పాను కదా ఇంపార్టెంట్ అని. సో డివ్ క్లాస్ ఈక్వల్ టు మై కంటైనర్. గైస్ ఇదంతా ఒక కంటైనర్ గైస్, దీంట్లో లోపల రాస్తున్న 3 డివ్లు ఎక్కడ చూడండి. ఫస్ట్ డివ్కి ఒక స్టైల్ తీసుకున్నాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తావు, ఓకే బాగానే ఉంది. అందులో హెడ్డింగ్ వచ్చింది చూడు, హెడ్డింగ్ ఏంటి లండన్. పారాగ్రాఫ్ ఏంటి, ఇగో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ సెకండ్ 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, అదేందా? సో నెక్స్ట్ సెకండ్ డివ్కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది సెకండ్ డివ్. ఇవన్నీ మామూలుగా అయితే కింద రావాలి, ఎందుకంటే ఇదంతా ఒకే డివ్లో ఉంది కాబట్టి మనకి ఒక దాంట్లోకి వస్తాయా, అంతేనా? బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకేం రాస్తాడు, ఎక్స్ట్రా స్టైల్లో చూద్దాం. డివ్ మై కంటైనర్, ఈ డివ్కి మై కంటైనర్ అనేది ఇది. ఓకేనా, డాట్ అని ఇచ్చాం చూసారు గైస్, డివ్ అని పెట్టి మామూలుగా అయితే స్పేస్ ఇచ్చి మై కంటైనర్ అని రాస్తాం మామూలుగా అయితే. ఓకేనా, ఏదైనా మై కంటైనర్ అనేది ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ డాట్ అని ఇవ్వాలి, క్లాస్ అని ఇచ్చినప్పుడు డాట్ వస్తుంది. అదే ఇక్కడ ఐడి, ఇంకోటి క్లాసు ఐడి అన్నాడా, ఐడి అంటే ఒక సింగిల్ దానికే వస్తుంది,
క్లాస్ అంటే మల్టిపుల్ పర్పస్, మల్టిపుల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, అది తర్వాత వస్తుంది మీకు. క్లాస్ అని వస్తే ఇక్కడ డాట్ రాయాలి గైస్. డివ్ తర్వాత ఇక్కడ డాట్ మై కంటైనర్, క్లాస్ వస్తే డాట్ మై కంటైనర్ రాయాలి. దీనికి ఏం ఇచ్చాడు అక్కడ కోడ్ విత్ 100%. అంటే ఇదంతా మై కంటైనర్ అంటే ఇదే కదా ఫస్ట్ది, 100% ఇచ్చాడు. వార్ఫ్లో అనేది ఆటో అంటే ఆటోమేటిక్ ఇచ్చాడు. వార్ఫ్లో అనేది ఇందాక మనం అదేనా ఇచ్చాం ముందేటి మార్జిన్ వార్ఫ్లో ఆటో అంటే ఏది, ఇది పైదానికి ఏంటి ఇచ్చాం అదేనా, ఏది ఇది కాదు, ఇది దీనికి మార్జిన్ ఆటో ఇచ్చాం. మార్జిన్ అంటే మధ్యలోకి వస్తుంది, అది సెంటర్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, వార్ఫ్లో ఆటో అనే దాని గురించి కూడా చెప్తాడు. ఇంకా ఇక్కడ చెప్పలేదా, ఇది రిజల్ట్, ఇది ఇన్లైన్ బ్లాక్ డివ్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకేనా, వార్ఫ్లో అనేది మనకి ఆటోమేటిక్ ఇచ్చాడు. అందుకే గైస్ కింద ఉన్నవన్నీ కూడా అదే పక్కన వార్ఫ్లో అనేది ఆటోమేటిక్గా అంత ఉంటే అంత సైడ్ వచ్చేసాయి. అలాగే డివ్ మై కంటైనర్ ఇచ్చాడు. డివ్ మై కంటైనర్లో ఉన్న డివ్కి అంటే దాంట్లో లోపల ఉన్న డివ్కి విత్ 33%. అంటే చూసారా, అంటే ఈచ్ వన్ మనకి 30% పైన 33% తీసుకుంటుంది. ఫ్లోట్ అనేది లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్లోట్ అనేది లెఫ్ట్కి వచ్చేస్తుంది కదా. సో ఇది ఒక 30%, ఇదొక 33, ఇదొక 33, 3 9. అంటే ఈ చివరున్న గ్యాప్ వస్తుంది, మిగిలిన మార్జిన్ అది అందులో కలిసిపోయింది. 33 అంటే 99, ఇంకొక పర్సెంటేజ్ సైడ్కి వెళ్ళిపోయింది గ్యాప్ లాగా. ఓకేనా, అలా తీసేసుకుంటుంది అది. లేదంటే ఈ 3 కలిపి చిన్న స్ట్రెచ్ అయిపోతాయి. ఓకేనా, సో వీటిలోనే గైస్ ఒకసారి చూడండి. ఇప్పుడు డివ్ మై కంటైనర్ అంటే ఏంటి, ఇది డివ్ క్లాస్ అని వస్తే మై కంటైనర్ డాట్ పెట్టి వస్తాం. ఇది దీని అంతటికి అంటే విత్ 100, దాని అంతటి విత్ 100%. ఓకేనా, అదే ఇచ్చాడు ఇక్కడ విత్ 100%. వార్ఫ్లో అనేది ఆటోమేటిక్గా, ఒకవేళ వార్ఫ్లో ఆటో తీసేస్తే అయినా సరే ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా, అయినా సరే ఇక్కడ వార్ఫ్లో ఆటోమేటిక్ చూడు అయినా ఇక్కడ ఉంది. ఇది కూడా ఇచ్చుకోవాలి కంట్రోల్ వి, దాని గురించి కూడా మనం చూద్దాం. ఇది ఏంటిది, కంట్రోల్ జడ్ కదా కొట్టా. ఓకే ఇది ఏంటిది వార్ఫ్లో ఆటో, ఇక్కడ ఏదో తేడా వచ్చిందా, ఇంకోటి ఏదో ఎక్స్ట్రా ఏం రాసినట్టు. ఓకే అంటే ఇది అరే ఇదేంటిది ఇక్కడ ఇలా వస్తుందా సైడ్, ఇది ఇలాగా. ఓకే అయ్యా దగ్గర ఉంటుంది. ఓకేనా, కొంచెం దూరంగానే చేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో మట్టి కరెక్ట్ రావట్లేదే. అంటే టెక్స్ట్ మారుతున్నట్టు, టెక్స్ట్ మారిందా, టెక్స్ట్ మారింది కదా, టెక్స్ట్ మారినట్టుగా దానికి. అంటే ఇది ఎక్స్ట్రా రాలేదు, చిన్న టెక్స్ట్ కదా, ఎంత ఉంటే అంతే వచ్చింది. వార్ఫ్లో అనేది ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకేనా, సేమ్ టెక్స్ట్ రాలేదు, అందుకే సేమ్ మామూలు వచ్చినట్టు చూసుకోవాలి. ఓకేనా, లేకపోతే దగ్గర చేస్తే ఇవన్నీ కొంచెం కిందకు అవుతాయి కదా, ఇవి అలాగ వచ్చేస్తాయి. కిందకు వచ్చేది, ఇది కిందకు వచ్చింది కాబట్టి సరిపోయింది ఇక్కడ. ఓకేనా, ఈ రెండు లైన్స్ ఉన్నాయి, ఇది సింగిల్ లైన్కి వెళ్ళిపోయింది చూసా. ఇది 2 లైన్స్ ఉన్నాయి, ఇది 2 లైన్, అందుకే కిందకి ఎక్స్ట్రా వచ్చింది. అదే ఇంకొంచెం మనం దగ్గర చేస్తాం అనుకో, ఇది 2 లైన్స్ అయిపోయాయి కదా, అందుకే ఇది కూడా కిందకు వచ్చింది. అర్థందా? ఓకే గైస్, ఇప్పుడు దీన్ని ఇలా గురించి విత్ 33% వేసాం కదా. ఇప్పుడు మనం విత్ అనేది 20% వేద్దాం. విత్ అనేది 20% చూసారా, విత్ 20%. వార్ఫ్లో ఆటోమేటిక్ 20 + 20 60, మిగిలిన 40% ఇక్కడ ఉండిపోయిందా. ఓకేనా, అంటే మనం దీన్ని డివైడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. అందుకే మనకి అక్కడ మ్యాక్సిమం ఎంత వస్తే 100% విత్ 3 అంటే 33 అక్కడ పర్సంటేజ్. అప్పుడు కొంచెం మనకి ఈక్వల్గా అనిపిస్తుంది మనకి. ఓకేనా, ఈక్వల్గా ఉంటుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి గైస్. ఎప్పుడైనా ఒక 100% తీసుకుంటే మీరు ఒకవేళ మనం లేదు, ఇక్కడ మనం ఫ్లోట్ 4 ఉన్నాయనుకో, ఇంకోటి ఇస్తున్నాను చూడు, ఇక్కడ కంట్రోల్ సి పైకి లేదు, అలా కిందకు ఉండదు. ఇక్కడ ఇంకోటి వస్తున్నాను, దీనికి కలర్ వచ్చేసరికి ఇంకోటి కలర్ ఇక్కడ లేని తెద్దాం. ఏ కలర్ వద్దాం, ఏ కలర్ లేదు అక్కడ, బ్లూ లేదా, బ్లూ వేస్తున్నాను, రన్ చేస్తాను. ఓకే, సో ఇది మట్టు కిందకు వస్తుంది గైస్, చూడండి. ఇంకోటి రాసాను ఆల్రెడీ, ఇది కిందకు వస్తుంది. ఎందుకు, ఇది ఆల్రెడీ ఇక్కడ 30 సరిపోయి అవన్నీ, ఇది ఎలా వెళ్తాను కొలది ఇటు.
ఫస్ట్ ఇది చిన్నది ఉందని కదా వచ్చింది, ఇటు వచ్చింది. తర్వాత కొంచెం పెద్ద అయితే మళ్ళీ అక్కడ సెట్ అయిపోతుంది చూడు. ఈక్వల్ అయినప్పుడు మళ్ళీ ఇటు వస్తుంది. అదో మళ్ళీ ఇక్కడ అది అక్కడ చిన్నదైందా అంటే వార్ఫ్లో అనేది మనకి ఆటోమేటిక్. అంటే ఇక్కడ చిన్నది గ్యాప్ అని అందులో దూరిపోతుంది. అదేనా అంటే ఈ లెఫ్ట్లోకే వెళ్ళిపోద్ది. ఎంత గ్యాప్ అన్నా దానికి కింద దూరిపోయి అక్కడ ఉండిపోతుంది, అది దాని కింద ఉండిపోతుంది. అదే ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉందనుకో దీంట్లో దూరిపోతుంది కింద ఎలిమెంట్. ఓకేనా, అర్థమైందా గైస్? ఇప్పుడు ఇందాక ఫస్ట్లో ఇక్కడ ఆ పైన ఎక్కడ గ్యాప్ లేకపోతే మళ్ళీ కింద లైన్ ఎక్కడికి వచ్చేస్తుంది. చిన్న నీకు గ్యాప్ కనిపించిన అక్కడ వార్ఫ్లో అయింది అందులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, దానికి ఎంత తీసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం విత్ ఇక్కడ ఇప్పుడు 4 వచ్చాయి. 4 అంటే ఇప్పుడు మనం 25% తీసుకుని సరిపోద్దా? 4 ఒకే లైన్లో డిస్ప్లే అవ్వాలంటే 25% తీసుకోవాలి గైస్. ఓకేనా, రన్. ఇప్పుడు చూసారా కరెక్ట్గా 4 వచ్చాయి. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్లో కూడా మనకి ఇవి ఉన్నాయి డెవలప్మెంట్స్, చూసా కదా ఇందాక చూపించాను ఇవన్నీ. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. దీంట్లో ఇప్పుడు ఇక్కడే నువ్వు ఒక చిన్న ఇమేజ్ పెట్టావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇలాగే రాద్దాం మనం. ఇదే ఉంది కంటిన్యూ షాపింగ్ ఫర్, లేదంటే మోర్ ఐటమ్స్ టు కన్సిడర్, కీప్ షాపింగ్ ఫర్, ఏదో ఇలా కాపీ చేసి ఓకేనా ఇక్కడ రాసే. పేరేంటి హెడ్డింగ్ లండన్ అని ఉందా పైన? ఇది కాదు, ఇది కదా ఇది. ఓకేనా, ఇక్కడ లండన్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గైస్. ఇక్కడ తీసి Ctrl+V, కీప్ షాపింగ్ ఫర్ అని వచ్చింది. దాని కింద ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? దీని కింద ఇమేజ్ రావాలంటే మనం ఇమేజ్ ట్యాగ్ రాయాలి. కీప్ షాపింగ్ ఎక్కడ ఉందో దాని కింద ఇమేజ్. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ రాస్తే చిన్న ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ కూడా మనం సైజ్ మెన్షన్ చేసాలి. ఇంకా ఇమేజ్ అనేది ఆటో పెట్టాలి, దీనికి మట్టుగా ఆటోలో ఉంచాలి ఎంతో కొంత, అప్పుడే చిన్న సైజు రావాలి ఇమేజ్. ఇందులో చిన్న సైజులు వచ్చాయా ఇమేజ్లు? ఈ సైజ్ ఆఫ్ ఇమేజెసే తీసుకోవాలి. అంతకన్నా పెద్ద ఇమేజ్ ఉందనుకో అప్పుడు ఏటవుతుంది? ఇక్కడ డిఫాల్ట్గా మన ఇమేజ్ చాలా పెద్దవి ఉంటాయి, మొత్తం ఇదంతా సాయిపోద్ది, మొత్తం ఇది ఒకటే ఇదంతా వచ్చింది. ఓకేనా, అది తీసుకున్నప్పుడు ఇమేజ్ పెట్టాడు. ఇమేజ్ పెట్టేసి తర్వాత ఏం ఇచ్చాడు? దాని కింద ఇమేజ్ కిందన చిన్న పేరు రాశాడు, దాని కింద ఎంఆర్పి పెట్టాడు. ఓకేనా, అర్థమైందా? దీనికి ఇది. ఇందులో మళ్ళీ 4 వచ్చాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ డిబ్లో మళ్ళీ ఇది ఒక డిబ్ ఉంది, ఈ డిబ్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 4 వచ్చాయి పైన కదా. అంటే ఇది ఒక 20% డిబ్ అనుకో, ఇది 25, ఇది 3 25 25 25. ఈ 25లో మళ్ళీ అదొక 100 తీసుకొని అందులో మళ్ళీ 25లో 50 50 చూసా 50 50 లాగా వచ్చాయి, అలా వచ్చిందన్నమాట. సో ఓకే, సో ఇప్పటివరకు అర్థమైంది కదా? ఇప్పటివరకు చెప్పింది మనకి, ఇంకేం కంగారు ఏం పడాల్సిన లే. ఓకేనా, సో నెక్స్ట్ గైస్ చూడండి, ఇన్లైన్ బ్లాక్. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఇన్లైన్ బ్లాక్కి వెళ్దాం. సో ఇఫ్ యూ చేంజ్ div elements display property from block to inline block, div elements will no longer add a line break before and after. ఇక్కడ ఇది చూడండి గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవే బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్లైన్ అండ్ విల్ బి డిస్ప్లేడ్ సైడ్ బై సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్ అంట గైస్. ఒకటి ఇన్లైన్ బ్లాక్ గురించి ఒకసారి చూడండి. ఇఫ్ యూ చేంజ్ ద div elements డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ అని పెట్టాం అనుకో, ఇందాక డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ అని పెట్టాం, డిస్ప్లే బ్లాక్ అని పెట్టాం ఇందాక. వాటర్ జల్లుకొని రైళ్ళు వెళ్ళు. ఓకే, డిస్ప్లే అనేది మనం బ్లాక్ ఒకసారి చూద్దాం ఇక్కడ కిందన. ఇక్కడ డిస్ప్లే అనేది బ్లాక్ పెడితే ఇప్పుడు చూడు డిస్ప్లేకి చిన్న గ్యాప్ వచ్చిందే. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ గైస్, ఒకసారి చూడండి. డిస్ప్లే అనేది మనకి ఎక్కడ పెట్టాడు? డివ్కి. అంటే ప్రతి డివ్కి దాని ఇన్లైన్ అనేది చిన్న బ్లాక్ వచ్చిందా? ఇన్లైన్ బ్లాక్ అంటే ఇలా వస్తుంది గైస్, మనకు ఒక గ్యాప్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ కూడా ఇన్లైన్ బ్లాక్ అనేది పెట్టాడు. దీన్ని బట్టి గైస్ చూసారు కదా వర్షిత? ఓకే. సో ఇన్లైన్ బ్లాక్ అంటే ఇదే గైస్, గ్యాప్ అయితే వచ్చింది కదా, ఇదనమాట. సో మనకి అలా గ్యాప్ రావాలంటే మనం ఏం చేయాలి? ఈ డిస్ప్లే అనేది డిస్ప్లే రాసి బ్లాక్ పెడితే ఏమొస్తుంది? మనకి ఏం రాదనుకుంటా. డిస్ప్లే బ్లాక్ అంటే ఓ బాయ్, డిస్ప్లే బ్లాక్ అంటే ఇంక ఇది వర్క్ అవ్వలేనట్టుంది, సైడ్ బై సైడ్ రాలే. ఇన్లైన్ బ్లాక్ అంటే మాత్రం వచ్చిందా? మామూలు ఇది తీసేసినా ఇలాగే ఉంది. ఓకేనా, అది తీసేసినా అలాగే ఉంది. బట్ మనకి ఇది సైడ్ బై సైడ్ సింపుల్గా వచ్చేయాలంటే డిస్ప్లే అని చెప్పి ఇన్లైన్ బ్లాక్ అని పెడితే చాలు గైస్. ఓకేనా,
డిస్ప్లే ప్రతి డివ్కి ఆ ఇన్లైన్ బ్లాక్ అయిపోద్ది. దాని తర్వాత కింద ఎన్ని ఉన్నాయి అన్ని పైకి వచ్చేస్తుంటాయి. ఓకేనా, అది ఇది గైస్. ఓకేనా, ఏం లేదు ఇంకా సింపుల్. ఇన్లైన్ బ్లాక్ టు అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్, అంతే. దాన్ని ఇస్తే డిస్ప్లే అనేది ఇన్లైన్ బ్లాక్ అని పెడితే అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. ఇలాగే వచ్చా గ్యాప్ వచ్చింది. ఓకేనా, అలా వస్తుంది. అలాగే ఇంకోటి నెక్స్ట్ ఫ్లెక్స్ అంట. ఫ్లెక్స్, ద సిఎస్ఎస్ ఫ్లెక్స్ లేఅవుట్ మాడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్ టు మేక్ ఇట్ ఈజియర్ టు డిజైన్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్సివ్ లేఅవుట్ స్ట్రక్చర్ వితౌట్ యూజింగ్ ఫ్లోట్ ఆర్ పొజిషనింగ్ అంట గైస్. ఫ్లెక్సిబుల్ రెస్పాన్సివ్ లేఅవుట్ స్ట్రక్చర్ వితౌట్ యూజింగ్ ఫ్లోట్ కానీ పొజిషనింగ్ యూజ్ చేయకుండా మన ఫ్లెక్స్ అని ఇస్తే ఈజీగా ఇట్ ఈస్ ఈజియర్ టు డిజైన్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్సివ్ లేఅవుట్ స్ట్రక్చర్ మనకి. ఓకేనా, మనం దీన్ని యూజ్ చేస్తున్నాం, ఇంకా ఫ్లోట్ అనేది యూజ్ చేస్తున్నాయి. ఫ్లోట్ కానీ పొజిషన్ కానీ యూజ్ చేస్తున్నదంట. చూడండి, టు మేక్ ద సిఎస్ఎస్ ఫ్లెక్స్ మెథడ్ వర్క్ అవ్వాలంటే సరౌండ్ ద డివ్ ఎలిమెంట్స్ విత్ అనదర్ డివ్ ఎలిమెంట్స్ అండ్ గివ్ ఇట్ స్టాటస్ యాజ్ ఫ్లెక్స్ కంటైనర్. ఓకేనా, ఫ్లెక్స్ కంటైనర్ అనేస్తే సరిపోద్దంట. డిస్ప్లే వచ్చేసరికి మనం ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాం, దాని బదులు ఫ్లెక్స్ అనేస్తే ఆటోమేటిక్గా అవి ఎంత ఉంటాయి అంతే తీసుకుంటాయి. ఇప్పుడు కంటైనర్ మై కంటైనర్ అనేది 33% రాశాడు, దాని తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తున్నట్టు చూద్దాం. ఇది ఇదిగోండి గైస్, ఇక్కడ డాట్ మై కంటైనర్. ఇందులో ఫస్ట్ అంటే ఈ ఒక డివ్లో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా, 3 డివ్లు ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ది మొత్తం డివ్ మై కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాడు అంతే. ఇంతకుముందు వేరే మన దాంట్లో ఇక్కడ ఏ రాసాం మనం, విత్ 100% వార్ఫ్లో ఆటో ఇవి ఇచ్చాం, ఈ 2 ఇచ్చాం, వార్ఫ్లో ఆటో విత్. దీని బట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాడు అంతేనా. ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లే అనేది ఫ్లెక్స్ అని ఇచ్చాడు. మై కంటైనర్ వచ్చేసరికి మై కంటైనర్, అందులో మై కంటైనర్లో డివ్ అని ఇచ్చాడు. మై కంటైనర్లో డివ్ గ్రేటర్ దాన్ సింబల్. ఓకేనా, ఇచ్చి విత్ 33%, అంటే 33% తర్వాత దాని కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ ఫ్లెక్స్ అయిపోతున్నాయి అన్నమాట, డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఓకేనా, సింపుల్గా వచ్చేయాలంటే ఇలా చేయాలి. అర్థమైంది కదా, అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఫ్లెక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గైస్, గ్రిడ్. ద సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ మాడ్యూల్ ఆఫర్ గ్రిడ్ బేస్డ్ లేఅవుట్ సిస్టమ్ విత్ రోస్ అండ్ కాలమ్స్. గ్రిడ్ అంటే తెలుసు కదా, రోస్ అండ్ కాలమ్స్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు డిజైన్ వెబ్ పేజ్ వితౌట్ హ్యావింగ్ టు యూస్ ఫ్లోట్ అండ్ పొజిషనింగ్. ఆ 2 ఫ్లోట్ అండ్ పొజిషన్ రాయకుండా మీరు గ్రిడ్ కూడా ఈ విధంగా ఇవ్వచ్చా, రోస్ అండ్ కాలమ్స్లో, మేక్ ఇట్ ఈజియర్ అంట. సౌండ్స్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఫ్లెక్స్ లాగే ఉంటుందంట గ్రిడ్ కూడా. ఓకేనా, బట్ ద ఎబిలిటీ టు డిఫైన్ మోర్ దెన్ 1 రో అండ్ పొజిషన్ ఆఫ్ ఈచ్ రో ఇండివిజువల్లీ. ప్రతిదీ కూడా ఇండివిజువల్ పొజిషన్ ఉంటుందంట. ఓకేనా, చూద్దాం. సిఎస్ఎస్ గ్రిడ్ మెథడ్ రిక్వెస్ట్ దట్ యూ సరౌండ్ ద డివ్ ఎలిమెంట్స్ విత్ అనదర్ డివ్ ఎలిమెంట్స్ టు గివ్ ద స్టాటస్ యాజ్ ఏ గ్రిడ్ కంటైనర్ అంట గైస్. అండ్ యూ మస్ట్ స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ఈచ్ కాలం. కానీ ప్రతి కాలంకి మనం విడ్త్ అనేది స్పెసిఫై చేయాలంట. చూసుకోండి, ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ చేస్తే గ్రిడ్ కంటైనర్ ఉంది. ఏది గ్రిడ్ అనేది అక్కడ ఉంది, క్లాస్ గ్రిడ్ కంటైనర్ అంట డివ్ది. ఈ డివ్ లోపల 3 ఉన్నాయి డివ్లు. ఓకే, 3 డివ్లు ఉన్నాయి, బాగానే ఉంది. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి గ్రిడ్ అంట గైస్, దాన్ని గ్రిడ్ లాగా డిస్ప్లే చేయాలంట. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని ఇచ్చి 33 ఇక్కడ మెన్షన్ చేయాలంట. ఇలాగా ఈ విధంగానైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా కూడా మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ అని ఎక్కడ ఉంది, ఇప్పుడు గ్రిడ్ కంటైనర్ ఇచ్చాడు, డిస్ప్లే గ్రిడ్ ఇచ్చాడు, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని ఎక్కడ ఉంది, ఎక్కడ గ్రిడ్ కంటైనర్కి ఉంది. గ్రిడ్ కంటైనర్లో గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని రాయాలంట. అంటే ఇవి డైరెక్ట్గా టెంప్లెట్స్ కింద వెళ్తున్నట్టున్నాయి, టెంప్లెట్స్ కాలమ్స్ కింద వెళ్తున్నట్టున్నాయి ఇవి. 33 ఆ 3టికి కూడా 33% ఇచ్చాడు, డైరెక్ట్ వస్తుంది అంతే సింపుల్గా. ఇది కూడా ఇది లైక్ ఫ్లెక్స్ లాగే యూజ్ అవుతుంది ఇది కూడా. ఓకేనా, సో ఇది గైస్ అయిపోయింది, మొత్తానికి అయిపోయింది గైస్ ఎక్సర్సైజ్ కథం డివ్ అయితే. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అయితే చేసుకుందాం ఫాస్ట్గా. కన్సిడర్ ద ఫాలోయింగ్ కోడ్. ఒకసారి చూడండి కోడ్. డివ్ స్టైల్ ఈక్వల్ టు విత్ 200 పిక్సెల్స్, మార్జిన్ ఆటో అని ఇచ్చాడు. ఇక్కడ డివ్ ఎలిమెంట్ H2 రాశాడు, లండన్. ఇదేంటి, హౌ విల్ డివ్ ఎలిమెంట్స్ విల్ బి అలైన్డ్.
మార్జిన్ ఆటో అంటే మనకి ఎలాగొచ్చేస్తుంది, అది సెంట్రల్ అలైన్కి వెళ్ళిపోతుంది కదా, అంతేనా? మార్జిన్ ఆటో పెడితే సెంట్రల్ అలైన్కి వెళ్ళిపోద్ది. సో ఆన్సర్ వచ్చేసరికి హలో బ్రో, హాయ్ హాయ్ యస్ వెల్కమ్ గైస్. మరి చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెంట్రల్ అలైన్, అంతే కదా. ఇంతకు ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. మనోడు కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు గైస్. ఓకే సబ్మిట్, కరెక్ట్ ఆన్సర్ గైస్. అంతే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంట గైస్. యూ కెనాట్ అలైన్ డివ్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? మన డివ్ ఎలిమెంట్స్ని సైడ్ బై సైడ్ చేయలేమంటున్నాడు. ఆల్రెడీ మనం సైడ్ బై సైడ్ చేసాం కదా. సో ఇది చెప్పింది ఫాల్స్. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ గైస్. అలాగే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద డివ్ ఎలిమెంట్ విచ్ వన్. ఓకేనా. వీటిలోని డివ్ ఎలిమెంట్ ఒక ట్రూ అంట, మిగిలిన ఫాల్టా. బై డిఫాల్ట్ డివ్ ఎలిమెంట్స్ కమ్ విత్ ఏ ఎల్లో బ్యాక్గ్రౌండా. డిఫాల్ట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్లో వస్తుందా? రాదు, అంటే ఇది ఫాల్స్. బై డిఫాల్ట్ డివ్ ఎలిమెంట్స్ కమ్ విత్ బార్డర్తో వస్తాయా? డిఫాల్ట్గా రావు. ఈ రెండు రాంగ్ ఆన్సర్. బై డిఫాల్ట్ డివ్ ఎలిమెంట్స్ కమ్ విత్ లైన్ బ్రేక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంతే కదా. స్టార్టింగ్లో చెప్పుకున్నాం లైన్ బ్రేక్స్ అవుతాయి, బిఫోర్ దానికి ముందున ఆఫ్టర్. సో సబ్మిట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ గైస్. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసరికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. లెట్స్ స్టార్ట్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గైస్. అయిపోయింది మొత్తానికి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మన డివ్ ఎలిమెంట్స్. ఓకేనా. డివ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది గైస్. తర్వాత క్లాసెస్ ఐడి గురించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. క్లాసు ఐడి అనేది కూడా డివ్లోనే వస్తుంది. క్లాసు చూసా ఐడి కూడా మనకి ఎందులో వస్తున్నాయి? డివ్లోనే వస్తాయి గైస్ అవి కూడా. ఓకేనా. డివ్లోనే క్లాస్ వస్తుంది, అదే డివ్లోనే మనకి ఐడి కూడా అందులో వస్తాయి. అవన్నీ మనం తర్వాత, ఓకేనా. ఇట్లా ఈ క్లాస్ అనేది మనం తర్వాత చెప్పుకుందాం. ఓకేనా. HTML క్లాసెస్ ఇవి కూడా ఇంపార్టెంటే గైస్. అన్నీ ఇంపార్టెంటే, ప్రతిదీ కూడా మనకు అన్నీ కూడా మన వెబ్సైట్లో యూజ్ అయినవే ప్రతిదీ కూడా. చూసారు కదా. సో ఇక్కడ నుంచి కూడా ప్రతిదీ కూడా పైవి కూడా అన్నీ ఇంపార్టెంటే గైస్. ప్రతిదీ ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఏం లేదు. వెబ్సైట్లో అన్నీ యూస్ఫుల్లే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తున్నాను. అందుకనే గైస్ మీకు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి గైస్. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మీరు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఏదైతే చెప్పామో ప్రాక్టీస్ చేసి రాసుకున్నారనుకోండి, మీకు ఇంకా 100% ఫుల్గా వచ్చేద్ది గైస్. ఓకేనా. సో ఇది గైస్ మరి ట్యుటోరియల్ అయితే. మరి వీడియో నచ్చిందా? ఎలాంటి బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే బోల్డ్ డబ్బులు తీసుకుంటారు. ఎక్కడికో అమీర్పేట, హైదరాబాదు, లేదంటే ఇంకా ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంటుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. సో మరి మీకోసం ఫ్రీగా మనమైతే చెప్తున్నాం. బయటకి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఒక 60,000, 90,000, లక్ష వరకు కూడా ఖర్చు అవుతాయి. మీ రూమ్స్కి, రెంట్స్కి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకోసం మట్టుగా మన వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి వీలైనంత వరకు చెప్పడం వరకు చెప్తాము. ఓకేనా గైస్. మరి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మీకు మంచి జాబ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. సాఫ్ట్వేర్ సైడ్ సంపాదించుకోవచ్చు. రెడీగా ఉన్నాను మరి. సో మరి ఇలాంటి వీడియోస్ కొంచెం సపోర్టు తక్కువ ఉంటాయి, ఎందుకంటే స్టడీస్ పరంగా చాలామంది ఎక్కువ దృష్టి పెట్టరు. అందుకే సాఫ్ట్వేర్ అనేది అందరూ అయిపోరు. అందరూ కొన్ని మంది, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్ ఎవరు ఉండరు. కొన్ని మంది మాత్రం అవుతారు. ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టుకుంటారో వాళ్ళు వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ మామూలుగా వేరు పనులు చేసుకున్నారనుకో ఏమవుతుంది? అలాగే వెళ్ళిపోతారు. ఓకేనా. అవ్వాలంటే మనం దేని మీదైనా ఫోకస్ పెట్టాలి గైస్. గుర్తించుకోండి, ఇది ఫోకస్ పెడితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. చాలామందికి తెలియక సాఫ్ట్వేర్ సైడ్ చాలామంది వెళ్ళరు. కోడింగ్ అంటే ఏదో కష్టంగా ఉంది అనుకుంటారు. అది కూడా మనం కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా గైస్, ఇలాగే ఈజీగా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఓకేనా గైస్. మరి ఎలాంటివి మన కోర్సులో వస్తూనే ఉంటాయి. మన గేమింగ్ ఛానలే, బట్ ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినవి కూడా నాకు తెలిసినవి చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో మరి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మర్చిపోకుండా వీడియోని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి మర్చిపోకుండా. ఓకేనా. ఇలాంటి వీటికి యాక్చువల్లీ సపోర్ట్ ఉండదు, బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు యూజ్ చేసుకోకపోతే మీ అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, లేదంటే మీ అన్నలకు కానీ, తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా. ఓకేనా. వాళ్ళందరికీ వెళ్ళాలంటే మనం లైక్ కొడితే కొంచెం వాళ్ళకి కూడా రికమెండేషన్లో చాలామందికి వెళ్తుంటాయి అలాగా. ఓకేనా. సో లెట్స్ గో గైస్ మరి.